శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల వసంత. రచన శ్రీచదనం గారు. మూర్తి తన స్నేహ బృందంతో స్టేషన్కి చేరుకున్నాడు. రైలు రావడానికి ఇంకా సుమారు ఓ అరగంట టైం ఉంది. వారిలో ఓ స్నేహితుడు అన్నాడు, మూర్తి, ఈ వేళ వరకు మన తోటి గుమాస్తా రేపటి నుండి అకౌంటెంట్ దొరగారవుతున్నారు. దొరగారికి కొన్నాళ్ల తర్వాత మనం జ్ఞాపకం ఉంటామా? మరి ఒక స్నేహితుడు, కొన్నాళ్ల తర్వాత ఏమిట్రా అప్రాచ్యుడా, ఈ స్టేషన్ విడిచిపెట్టిన తర్వాత నుండి అనాలి, ఇది నా సవరణ అన్నాడు. మన 6 సంవత్సరాల స్నేహం అంత క్షణాల మీద మర్చిపోగలది కాదు. నేను అకౌంటెంట్ అయినా ఆఫీసులో మాత్రమే. ఆఫీసు వెలుపల మీలాంటి వాడినే. మీరు కూడా నాలా డిపార్ట్మెంట్లు టెస్టులు పాస్ అయి ఎంత త్వరగా అకౌంటెంట్లు అవుతారా అని ఎదురు చూస్తానరా అబ్బాయిలు అన్నాడు మూర్తి తన మిత్రుల్ని ప్రోత్సహిస్తూ. ఇంతలో రైలు ప్లాట్ఫారంపై నిలబడింది. మూర్తి త్వరగా రైలు పెట్టె ఎక్కి జాగా చూసుకొని తన సామాన్లు బండిలోకి ఎక్కించుకున్నాడు. మనవాడు బ్రహ్మచారి కాబట్టి ఈ స్వల్ప సామానులతో ఇంత తేలిగ్గా రైలెక్కగలిగాడు. అదే మనబోటి సంసారులైతే మన సంసారం, అందులోనూ శ్రీమతి గారి నిత్యకృత్యాల్లో అవసరమైన చీపురు కట్ట మొదలు రుబ్బురోలు వరకు కూడా లేకపోతే మన ట్రాన్స్ఫర్ మాట దేవుడెరుగు గాని డిస్మిస్ వరకు వస్తుందన్నాడు ఓ స్నేహితుడు. వట్టి సామాన్లేమిట్రా, నాన్ సెన్స్. శ్రీమతి గారి నుండి చిట్టి పాప వరకు ఈ రష్లో ఎగుమతి చేయడం అంత తేలిక కాదు అన్నాడు మరి ఒక స్నేహితుడు. ఇంతలో గార్డు విజిల్ ఇచ్చి పచ్చజెండా ఊపాడు. రైలు ఈ జనాన్ని మోయలేను అన్నట్లు ఏడ్పు వంటి ఓ అరుపరుచి చాలా కష్టంగా కదిలింది. రైలు మోషన్లో మూర్తి స్నేహితులందరికీ మరోసారి కరస్పర్శ చేశాడు. కొత్త ఆఫీస్లో ఛార్జీ తీసుకున్న తర్వాత పరిస్థితులు ఎలాగున్నవి వివరాలతో ఉత్తరం రాయరా అన్నాడు ఓ స్నేహితుడు. ఇంతలో రైలు ప్లాట్ఫామ్ విడిచిపెట్టింది. మూర్తి రైల్లో తన సీట్లో కూర్చున్నాడు. అతనికి రైలు స్నేహితులు ఇంకా జతపడలేదు. రైల్లో బాతాకానికి ఓసారి తన 6 సంవత్సరాల కర్గపూర్ ఉద్యోగానుభవాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. తను BA పాస్ అయిన తర్వాత రైల్వే ఉద్యోగానికి ఖరగ్పూర్కి వచ్చాడు. ఈ ఉద్యోగంలో డిపార్ట్మెంట్ టెస్టులు పాస్ అయితే వెంటనే ఉన్నత ఉద్యోగానికి ప్రమోషన్ దొరుకుతుంది. ఈ అవకాశాన్ని మూర్తి సద్వినియోగం చేయదలిచి ఉద్యోగంలో ప్రవేశించిన నాటి నుండి ఈ టెస్టులకి కావలసిన పుస్తకములు సంపాదించి చదువు ప్రారంభించాడు. ఆ ప్రవాసాంధ్ర పట్టణంలో తెలుగు విద్యార్థులకు మాతృభాషలో విద్య బోధించే ఉపాధ్యాయులు కరువవటం వలన మూర్తి కొంతమంది విద్యార్థులకి ప్రైవేట్లు కూడా చెప్పవలసి వచ్చింది. ఇది కేవలం ప్రైవేట్ల వల్ల రాబడి మోజు కాదు మూర్తికి. తన దగ్గర చదువుకుంటానన్న వాళ్లను కాదనలేక మాత్రమే. మూర్తి వద్ద చదువుకొని ఆంధ్ర యూనివర్సిటీ మెట్రికులేషన్ పరీక్షకు వెళ్ళిన విద్యార్థులు ఫలితాలు బాగుండటం చేత మూర్తి ప్రైవేట్ల గిరాకీ చాలా హెచ్చుగానే ఉండేది. వాటితో పాటు మూర్తి ఈ 6 సంవత్సరాల్లో నూతన డిపార్ట్మెంట్ టెస్టులు పాస్ అయి తత్ఫలితంగా అకౌంటెంట్గా ప్రమోషన్ పొందాడు. ఇప్పుడు ఈ ప్రదేశాన్ని విడిచి బదిలీ మీద మరొక స్థలానికి వెళ్తున్నాడు. అచ్చట పరిస్థితులు ఎలా ఉంటాయో. వాస్తవానికి మూర్తి ఖర్గపూర్లో తన 6 సంవత్సరముల అనుభవంతో ఓ విధంగా అడ్జస్ట్ అయ్యాడు. ఇప్పుడు మరొక చోటికి బదిలీ అంటే కొంచెం కష్టంగానే ఉంది అతనికి. కానీ ప్రమోషన్ మానలేడు. అంతేకాదు, ఈ ర్యాంక్ వచ్చిన తర్వాత ఒక చోట ఖాయంగా ఉంచరు. తరచూ బదిలీలు చేస్తూనే ఉంటారు. ఈ ఊహల తరువాత ఇంకోటి జ్ఞాపకం వచ్చింది మూర్తికి. తల్లిదండ్రులు తన పెళ్లి ప్రసక్తి తెచ్చినప్పుడల్లా తన డిపార్ట్మెంట్ టెస్టులు అయ్యే వరకు తను పెళ్లి చేసుకోనని నెట్టివేశాడు. ఇప్పుడు ఆ టెస్టుల అడ్డు తీరింది. అంతేకాదు, వాటి ఫలితంగా ప్రమోషన్ కూడా దొరికింది. ఇప్పుడు గృహస్థు అవడంలో అభ్యంతరం లేదు. ఈ ఊహతో మూర్తి కొంచెం అనుభవం లేని ఉద్రిక్తం పొందాడు. తెలియకుండా మనసు సిగ్గుపడింది. ఉదయం సుమారు 8:30 గంటలైంది. రైలు బిలాస్పూర్ చేరుకుంది. మూర్తి ఓపిగ్గా నిరీక్షిస్తున్న తన గమ్యస్థానం చేరాడు. కంపార్ట్మెంట్ తలుపు తీసి ప్లాట్ఫామ్ ఓసారి చూశాడు. తనకు తెలుసున్న ముఖాలేవైనా కనిపిస్తాయా అనే ఆశతో. పరాయి రాష్ట్రంలో, అందులోనూ కొత్త ప్రదేశంలో అంత సులువుగా ఎవరు తటస్థిస్తారు? డిస్ట్రిక్ట్ ఇంజనీర్కు ఒక ఉత్తరం మాత్రం రాశాడు. తన వేళ మెయిల్లో వస్తున్నట్లు, ఛార్జీ తీసుకుంటున్నట్లు. అయితే మా ఇంజనీరు తన గురించి వస్తాడా? ఓ కూలీని పిలిచి తన సామాన్లన్నీ రైల్లో నుండి ప్లాట్ఫామ్ మీదకి దింపించాడు. ఇంతలో ఎవరో వ్యక్తి ముందు నిలబడి మూర్తి ముఖంలోకి చూసి చిన్న చిరునవ్వు విసిరాడు, పలకరిస్తున్నట్లు వ్యక్తపరుస్తూ. ఆ నవ్వు అతనికి స్వతసిద్ధంగా వచ్చింది మాత్రం కాదు. మూర్తి ఆ వ్యక్తి ముఖంలోకి చూశాడు. మూర్తి గుండె కొద్దిగా హెచ్చు స్థాయిలో కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఆ వ్యక్తేనా?
అప్రయత్నంగానూ తలవని తలంపుగానూ తారసిల్లిన ఆ వ్యక్తిని చూడంగానే మూర్తికి చాలా కాలం క్రితం జరిగిన ఓ సంఘటన జ్ఞాపకం వచ్చింది. మూర్తి శేఖరం అనే గుమాస్తా గారి ఇంట్లో ఆయన కుమార్తె వసంత అనే అమ్మాయికి ప్రైవేట్ చెప్పేవాడు. వసంతకు అప్పటికి సుమారు 16 ఏళ్ల వయస్సు. ఆమె పసిడివన్నె కలిగి, గులాబీ రేఖల వంటి లేత చెక్కిళ్ళు, తామర రేఖల వంటి చక్కటి విశాల నేత్రాలు, ఏపుగా పెరిగిన ముంగురులతో చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉండేది. అందచందాలకి తోడుగా భగవంతుడు ఆమెలో తెలివితేటలు, చలాకితనం కొంచెం హెచ్చుపాళ్లే కూర్చాడు. ఆమె 8వ తరగతి వరకు స్కూల్లో చదివింది. ఆ తరువాత ఆమె యుక్త వయస్కురాలైన తరువాత కారణాంతరాల చేత తండ్రి స్కూల్ మాన్పించి ఇంట్లో ప్రైవేట్ చదివించేవాడు. మూర్తి ప్రైవేట్ చెప్పే ప్రావీణ్యత గురించి ఆ ప్రాంతంలో మారుమ్రోగే ఆ సమయంలో శేఖరం గారు మూర్తిని తన ఇంటికొచ్చి తన కుమార్తెకు ప్రైవేట్ చెప్పవలసిందిగా కోరి నియమించాడు. మూర్తి సాయంకాలం ప్రతిరోజు ఓ గంట వాసంతికి ప్రైవేట్ చెప్పేవాడు. ప్రతిరోజు మూర్తి రావడం, పాత పాఠాలు అడగడం, కొత్త పాఠాలు బోధించడం, లెక్కలు చేయడం, ఆ తర్వాత టైం ప్రకారం ముగించి వెళ్ళిపోతూ ఉండేవాడు. వసంత తెలివైన దగ్గట చేత పాఠాలు బోధించుటకు మూర్తికి హెచ్చు టైం పట్టేది కాదు. తన ఇంటి వద్ద ఇంకా చాలామంది విద్యార్థులు నిరీక్షిస్తూ ఉండటం చేత కాలాన్ని వృధా పుచ్చకుండా వసంత పాఠాలు ముగించి వెళ్ళిపోయేవాడు. వసంత తెలివితేటలు చూసి మనసులోనే మెచ్చుకునేవాడు. అంతేగాని ఆమె అందాన్ని కళ్ళారా చూసి ఆనందించిన పాపాన్నెరుగడు. కానీ కొన్నాళ్ల తరువాత మూర్తి వసంత ఇంటికొచ్చేటప్పుడు, తిరిగి వెళ్ళేటప్పుడు దారిలో కొంతమంది స్ట్రీట్ రోమియోలు ఇతన్ని దెప్పుతుండేవారు ఇండైరెక్ట్గా. ముందులో కొన్నాళ్ళు అర్థం చేసుకోక, అర్థమైన తర్వాత వాళ్లతో పేచీ పెట్టుకోవడం ఇష్టం లేక మూర్తి తలవంచుకొని వెళ్ళిపోతుండేవాడు. ఆ మాటలు మూర్తికి ఇంకా జ్ఞాపకమున్నాయి. మంచి లక్కీ ఛాన్స్ రా వీడిది, ప్రైవేట్ చెప్తున్నాడ్రా, అన్ని చదువులు నేర్పుతున్నాడ్రా, తిరిగి ప్రైవేట్ ఫీజు కూడాను, నువ్వును బ్రహ్మచారివి, నేనును అవివాహితురాలను అని శ్రీనాథుడు పార్వతీ కళ్యాణంలో రాసినట్లు ఇద్దరు బ్రహ్మచారులేగా అని ఆ స్ట్రీట్ రోమియోలు ఒకరి తర్వాత మరొకరు క్రమంగా ఒక్కొక్క చరణం పూర్తి చేసేవారు. ఈ మాటలు మూర్తి హృదయానికి ములుకులా గుచ్చుకునేవి. కానీ ఏం చేస్తాడు, వీళ్లకు జడిసి ప్రైవేట్ చెప్పడం మాని వసంతను నట్టేట్లో విడవలేడు కదా. ఓపిగ్గా రోజులు గడిచిపోతున్నాయి. అప్పటికి సుమారు నెల రోజులున్నాయి వసంత పరీక్షలు. మూర్తికి ఆరోగ్యం సరిలేక 4 రోజులు వసంత ఇంటికి ప్రైవేట్కి వెళ్ళలేదు. 5వ రోజు ఆఫీస్ నుండి తిన్నగా వసంత ఇంటికొచ్చాడు. ఇల్లు తాళం వేసుంది. పక్కింటావిడ వీధిలో నిలబడింది. ఆమెను అడిగాడు మూర్తి. ఏవండి, శేఖరం గారు ఊరికి వెళ్ళారా? ఎప్పుడొస్తారో మీకు తెలుసా? ఊరికి వెళ్ళారు నాయనా, ఇంక వస్తారని అనుకోను, ఇంక వాళ్ళని మర్చిపో అంటూ నిర్లక్ష్యంగా ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయింది. అంతేకాదు ఆమె జవాబులో ఏదో హేళన కూడా వ్యక్తమైంది. మూర్తి మనసు చివుక్కుమంది. కానీ ప్రపంచం తన్నెందుకు అర్థం చేసుకోవడం లేదో, ఇంత గుడ్డిగా ఎందుకు ఆరోపిస్తుందో తెలియక బాధపడ్డాడు. కనీసం శేఖరం గారి కుటుంబానికి తన ప్రవర్తన పూర్తిగా తెలుసు. వాళ్ళైనా తనకు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయారు? బహుశా వసంత తల్లిదండ్రులేమైనా అనుమానించారా? అలా అనుమానించడానికి ఆస్కారం కలిగేటట్లు తనెప్పుడు ప్రవర్తించలేదే. జవాబులేని ఈ సమస్యను మనసులో చర్చించుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు మూర్తి. ఇదంతా కళ్లకు కట్టినట్లయింది మూర్తికి. ఈయన ఆ శేఖరం గారే. వీరెందుకున్నారిక్కడ? తన గురించి స్టేషన్కి వచ్చారా? లేక ఇంకేమైనా పని మీదొచ్చి తన్ను చూడగానే పలకరించారా? ఈ ఊహలతో మూర్తి ఉక్కిరి బిక్కిరవుతున్నాడు. అదే సమయంలో శేఖరం కూడా మనసులో ఏదో బాధపడుతున్నాడు. మూర్తిని చూడగానే గతించిన సంఘటన జ్ఞాపకానికి వచ్చింది. తన కుమార్తె వసంతకు మూర్తి ప్రైవేట్ చెప్పేవాడు. కొన్నాళ్ల తర్వాత ఒక బహిరంగ లేఖ వచ్చింది శేఖరానికి. అందులో మూర్తి వసంతలు ప్రైవేట్ సాకుతో రోజూ కలుసుకుని ప్రణయ సల్లాపములు జరుపుతున్నట్లు, వెంటనే మేల్కొనకపోతే పిట్టలు ఎగిరిపోవచ్చని హెచ్చరికతో రాసి ఉంది. ఆ వేళ శేఖరం తన భార్యను పిలిచి మూర్తి వసంతల ప్రవర్తన గురించి ఆమె అభిప్రాయాన్ని అడిగాడు నిలదీసి. మూర్తి చాలా బుద్ధిమంతుడని, వసంతని సరిగ్గా కన్నెత్తైనా చూడడని, తల వంచుకునే పాఠాలు చెప్పడం ఆమె గమనిస్తున్నట్లు, మూర్తిని ఎల్లప్పుడూ ఓ కంటితో కనిపెట్టే చూస్తున్నట్లు, ఎట్టి చెడు ప్రవర్తన లేనట్టు భర్తకు చెప్పింది. ఏమీ లేకపోతే తనకు ఉత్తరం ఎందుకలా వస్తుందని, నిప్పు లేకుండా పొగరాదని, తన ముందు ఎవ్వరూ ఏమీ అనకపోయినా పరోక్షంగా లోకులు తన కుటుంబాన్ని నీచంగా విమర్శిస్తున్నట్లు భార్యను గర్జించాడు. ఆ కారణం చేత తన కుటుంబ గౌరవాన్ని దక్కించుకోవడానికి కలకత్తా హెడ్ ఆఫీస్కు వెళ్ళి
తనకు ఖరగ్పూర్ నుండి బిలాస్పూర్కి గంటల మీద బదిలీ ఏర్పాటు చేసుకుని వచ్చేశాడు. ఆ మూర్తే మళ్ళా ఇక్కడ దాపురించాడు. మళ్ళా తన కుటుంబ గౌరవం ఇక్కడేమవుతుంది? శేఖరం తల గిర్రుమంది. తలపై 1000 సమ్మెట దెబ్బలు కొడుతున్నట్లయింది. అంతేకాదు, శేఖరాన్ని ఇంజనీరు క్రితం రోజు పిలిచి మూర్తి అనే అకౌంటెంట్ మర్నాడు మెయిల్లో వస్తున్నట్లు 6 గ్యాంగు కళాశీలను స్టేషన్కి తీసుకువెళ్ళి అకౌంటెంట్ సామాన్లు చేరవేయించమని, వచ్చిన నాడు మాత్రం మూర్తికి ఆంధ్రుడగుట చేత శేఖరం ఇంట్లో భోజనం ఏర్పరచమని చెప్పాడు. ఇంజనీరు పంజాబీ అగుట వల్ల తన ఇంట్లో భోజనం కంటే శేఖరం ఆంధ్రుడగుట వల్ల శేఖరం ఇంట్లో ఏర్పాటు చేస్తే బాగుండును అని ఇంజనీరు ముందు రోజు ఆదేశించుట చేత ఏర్పాట్ల బాధ్యత శేఖరం నెత్తిమీద పడింది. మీరా ఇక్కడ అకౌంటెంట్గా వస్తున్నది? మూర్తి అంటే ఎవరో అనుకున్నాను. నేను డిస్ట్రిక్ట్ ఇంజనీర్ ఆఫీస్లో హెడ్ క్లర్క్గా ఉన్నాను. ఇంజనీర్ గారు మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి పంపించారు అన్నాడు శేఖరం. అవునండి, నన్నే పోస్ట్ చేశారు ఇక్కడ. రైల్వే క్వార్టర్ నాకేదైనా ఏర్పాటు చేశారా? అకౌంటెంట్ గురించి ప్రత్యేకింపబడిన బంగ్లా ఉంది, నిన్న బాగు చేయించాం. ఒరే సత్యం, వెంకట్రావు, మీరు సామాన్లు బాబుగారి బంగ్లాకు చేరవేయండి. ఇదిగో తాళం చెవి. మేము ఇంటికి వెళ్ళొస్తాం. క్షమించండి, నా గురించి మీరేమీ అనవసరపు శ్రమ పడొద్దు. నేను హోటల్లో భోజనం చేస్తాను. కాస్త శుభ్రమైన హోటల్ ఇక్కడేముందో చూపించండి చాలు అన్నాడు మూర్తి. తీరిగ్గా హోటల్ చూసుకుందాం. ఈవేళ మా ఇంట్లోనే ఏర్పాట్లు గావింపబడ్డాయి అన్నాడు శేఖరం. ఈ మాటలు చాలా బలవంతంగానే పెదవుల నుండి జారాయి. ఏ వ్యక్తికి భయపడి తాను మరియొక చోటికి వెళ్ళిపోయాడో అదే వ్యక్తి మళ్ళా ఇక్కడ దాపురించాడు. ఇది నిజంగా శేఖరానికి మానేపుండు రేగినట్లు బాధ కలిగింది. శత్రువుతో ప్రబలంగా మాట్లాడిన రీతిగానే మాట్లాడుతున్నాడు శేఖరం. నోరు ఆర్చుకుపోతోంది కూడాను. ముందు రెస్టారెంట్కి వెళ్ళి కొంచెం కాఫీ తాగొద్దాం రండి అన్నాడు మూర్తి. సరే అన్నట్లు తల ఊపాడు శేఖరం. మూర్తి ముందు వెనక శేఖరం అనుసరిస్తూ రెస్టారెంట్లోకి వెళ్ళారు. సామాన్లు కూలీల చేత పంపించేసి బేరర్ వచ్చాడు. ఏం కావాలి సార్ అంటూ 2 కాఫీలు తీసుకురమ్మన్నాడు మూర్తి. బేరర్ కుకింగ్ రూమ్లోకి వెళ్ళి కాఫీ కలిపి తేవడానికి మూర్తి శేఖరంలు ఎదురుబదురుగా కూర్చొని మౌనంగా చూస్తున్నారు ఒకరినొకరు. మూర్తి మౌనాన్ని భగ్నం చేస్తూ, మీరిక్కడ ఎన్నాళ్ల నుండి ఉంటున్నారు అన్నాడు. 4 ఏళ్ల నుండి. ఈచట వాతావరణం బాగుంటుందా? చెప్పుకోదగ్గంత బాగా లేకపోయినా చెడ్డది కాదు. వసంత కులాసాగా ఉందా? మెట్రిక్ పాస్ అయిందా? పెళ్లి చేశారా? ఏ ఊరిచ్చారు? అత్తవారింట్లో ఉందా? మీ ఇంట్లో ఉందా అని ప్రశ్నల వర్షం కురిపించాడు మూర్తి. కులాసాగానే ఉంది. మెట్రిక్ 2nd డివిజన్లో పాస్ అయింది. పెళ్లి చేయడం, ఒక బిడ్డ తల్లి కావడం, భర్త కర్మాగారంలో ప్రమాదంతో పోవడం అన్నీ జరిగిపోయాయి అన్నాడు భగ్న హృదయంతో. తన హృదయంలో మానుపట్టిన గాయం రేగినట్లయింది. టాటా కంపెనీలో అల్లుడు సూపర్వైజర్ అని ఎంతో పొంగిపోయి హెచ్చు స్థాయిలో ఖర్చు చేసి పెళ్లి చేశాడు కూతురికి. దురదృష్టవశాత్తు పెళ్ళైన 2వ ఏటికి ఒక బిడ్డ కలగడం, కూతురు వైధవ్యం పొందడం కూడా జరిగిపోయాయి. శేఖరం గుండెలు బరువెక్కాయి, కళ్ళు చెమ్మగిల్లాయి. ఇంక మాట్లాడలేకపోయాడు. ఎంతో సంతోషకరమైన జవాబులు వస్తాయనుకున్న మూర్తి ఈ జవాబులు విని నిలువెల్లా నీరైపోయాడు. అంతేకాదు, ఏదో దీర్ఘాలోచనలో పడ్డాడు. వసంత ఎంతో అందమైనది, తెలివైందిను. ఆమెకు ఈ బాల్య వయస్సులోనే వైధవ్యమా? ఇది నిజంగా భగవంతుని మాయా లేక ఆమె కర్మ? అంత అందమైన ఆమె నుదుటకు పసుపు కుంకుమ కొరత? ఇది కేవలం భగవంతుని ఈర్షే. వసంత భర్త ఎవరో ఎంతో అదృష్టవంతుడు. ఇంత అందగత్తె, బుద్ధిమంతురాలు, తెలివైనది భార్యగా పొందగలిగేవాడు నిజంగా అదృష్టవంతుడని ఊహించేవాడు మూర్తి ఆమెకు చదువు చెప్పే రోజుల్లో. కానీ మాయలేడిలా ముందుకు వచ్చి పారిపోయింది ఆమెకు దాంపత్య సౌఖ్యం. విధి ఎంత బలవత్తరమైనది! ఈ ఆలోచనలతో మూర్తి బుర్ర నిండిపోయింది. ఇంతలో బేరర్ కాఫీ ట్రేతో తీసుకొచ్చి ముందుంచాడు. ఇరువురికి కాఫీ మీద మనస్కరించలేదు. కానీ ఆర్డర్ ఇచ్చి వచ్చిన తర్వాత ఎలా తాగకుండా ఉంటారు? కాఫీ ఇరువురు తాగుతున్నారే గాని దాని రుచి ఏమిటో ఎవరి జిఫ్ఫకు అందలేదు. యాంత్రికంగానే కాఫీ తాగడం ముగించారు. శేఖరం బిల్లివ్వడానికి పర్సు తీయబోయాడు. మూర్తి ఆయన్ని వారించి తానే బిల్లిచ్చేశాడు. ఇరువురు రెస్టారెంట్ నుండి బయటకొచ్చారు. శేఖరం గారు, నన్ను క్షమించండి, నేనిప్పుడు మీ ఇంటికి రాలేను. మరొక రోజు లీజర్ చూసుకొని వస్తానన్నాడు మూర్తి ఏదో మానసిక ఆందోళన వ్యక్తపరుస్తూ. శేఖరం మూర్తి ముఖవర్చస్సును బట్టి అతనిలోని బాధను గమనించాడు. ఇంకా బలవంతం చేయడం కూడా అంత మంచి పని కాదనుకున్నాడు.
మీకు అభ్యంతరం లేకపోతే క్యారియర్తో భోజనం పంపిస్తాను. ఏర్పాట్లన్నీ చేసి ఉండటం చేత అమర్చినవన్నీ వృధాగా పాడవుతాయి. మీరు కాదంటే అలాగే కానివ్వండి. నన్ను నా క్వార్టర్లో విడిచి మీరు వెళ్తే బాగుంటుంది. నాకు లొకేషన్ చూపించి. అలాగే వెళ్దాం. ఇద్దరు మూర్తి బంగ్లాకు వెళ్ళారు. కళాశీలు సామాన్లు అమర్చుతున్నారు బంగ్లాలో. మూర్తి దగ్గర సెలవు తీసుకుని శేఖరం తన ఇంటికి వెళ్ళిపోయాడు. గడియారం 11 గంటలైనట్లు జ్ఞాపకం చేసింది. మూర్తి ఆఫీస్కి బయలుదేరాడు. ప్రయాణ బడలిక చేత కాళ్ళు అలసటగా ఉన్న ప్రమోషన్ మీద కొత్త ఆఫీస్కి వెళ్ళడం చేత ఉత్సాహంగానే పడుతున్నాయి అడుగులు. వెంట కళాసి ఆఫీస్కి మార్గం చూపుతూ నడుస్తున్నాడు. 15 నిమిషాల్లో ఆఫీస్ చేరుకున్నాడు మూర్తి. ముందుగా ఇంజనీర్ గారి ఛాంబర్లోకి వెళ్ళి విష్ చేసి తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. ఇంజనీర్ కూడా సంతోషాన్ని తెలుపుతూ కరస్పర్శ చేసి ముందుగా ఉన్న కుర్చీ చూపించి కూర్చోమన్నారు. కృతజ్ఞత తెలుపుతూ కుర్చీలో కూర్చున్నాడు మూర్తి. ఇంజనీరు కాల్ బెల్ నొక్కారు. ప్యూన్ వచ్చి సెల్యూట్ చేశాడు. హెడ్ క్లర్కు శేఖరం గారిని పిలవమని ఆజ్ఞాపించారు. చిత్తం సార్ అంటూ ప్యూన్ వెళ్ళిపోయాడు. మరుక్షణంలో శేఖరం లోనికొచ్చి ఇంజనీర్ గారికి విష్ చేసి నిలబడ్డాడు. ఇంజనీరు శేఖరానికి మూర్తిని పరిచయం చేస్తూ మీరు ఉదయం కలుసుకున్నారా అని ప్రశ్నించారు. మీ ఆదేశానుసారం ఉదయం స్టేషన్కి వెళ్ళి రిసీవ్ చేసుకున్నాను. అంతేకాదు మూర్తి గారు నాకు చిరపరిచితులే అన్నాడు శేఖరం. శేఖరం గారు చాలా మంచివారని, అనుభవశాలురని, ఆఫీస్ పనిలో చాలా సహాయకరంగా ఉంటారని మూర్తికి శేఖరాని గురించి చెప్పారు ఇంజనీరు. శేఖరం గారి సహాయంతో ఆఫీస్ వాతావరణం చూసి మళ్ళా వస్తానని ఇంజనీర్ వద్ద సెలవు తీసుకుని శేఖరం గారితో ఆఫీస్ హాల్లోకి వచ్చాడు మూర్తి. శేఖరం హాలు మధ్యలో ఉన్న టేబుల్ కుర్చీ మూర్తికి చూపించి ఇదే మీ సీటు అన్నాడు. దయచేసి గుమాస్తాలు ఎవరెవరు ఏ ఏ సీట్లలో ఉండేది, వాళ్ల పేర్లు, పని వివరాలు తెలియజేస్తారా నిరభ్యంతరంగా అంటూ శేఖరం మూర్తిని ఒక్కొక్క గుమాస్తా వద్దకు తీసుకువెళ్ళి వాళ్ల పేర్లు, చేసే పని వివరాలు చెప్తున్నాడు. మూర్తి ఆ గుమాస్తాలతో కరస్పర్శ చేసి వాళ్ల సహకారాన్ని కోరుతూ తన సహకారం వాళ్ళకెప్పుడూ లభిస్తుందని హామీ ఇచ్చాడు. అలా అందరి గుమాస్తాల పరిచయానంతరం హాల్లో ఓ మూలగా అమర్చి ఉన్న టైపిస్ట్ సీటుకి వెళ్ళాడు. వీరు సమీపించగానే లేడీ టైపిస్ట్ నిలబడి మూర్తిని ఉద్దేశించి నమస్కారం మాస్టారు అంది. మూర్తి తన కళ్ళను తను నమ్మలేకపోయాడు. ఇది నిజమా లేక కళ అనిపించింది. ఈమె మీ వసంత కదండి? అప్రయత్నంగా మూర్తి పెదవుల నుండి దొర్లిపోయాయి ఈ మాటలు. అవును, మా అమ్మాయే అన్నాడు శేఖరం. ఈమెను టైపిస్ట్గా పనిచేస్తున్నారా? అది ఆమె కోర్కే. మీరు కూర్చోండి అన్నాడు మూర్తి వసంతతో. మూర్తి, శేఖరం అచ్చటి నుండి అకౌంటెంట్ సీటుకు వెళ్ళారు. మూర్తి తన కుర్చీలో కూర్చున్నాడు. శేఖరం ఆఫీస్ విషయాలు, కొన్ని ముఖ్యమైన స్టేట్మెంట్లు, బిల్లులు, వాటిని నిర్వర్తించే గుమాస్తాల స్వభావాలు తదితర విషయాలు కాస్త మూర్తికి వివరించాడు. ఆ తరువాత శేఖరం సీటుకు వెళ్ళి తన పనిలో నిమగ్నుడైనాడు. మూర్తి ట్రేలో ఉన్న కేసులు ముందుకు తీసుకుని పైనున్న కేసు చూడడం మొదలుపెట్టాడు. కేసు చాలా పెద్దది. మొదటి నుండి అన్ని కాగితాలు స్టడీ చేయాలి. అందుకు వ్యవధి, ఓపిక రెండూ అప్పట్లో తక్కువగా ఉన్నందున ఆ కేసు ఇంటి దగ్గర తీరిగ్గా స్టడీ చేద్దామని ఓ పక్క పెట్టాడు. అదేవిధంగా పెద్ద కేసులన్నీ తీరిగ్గా స్టడీ చేయడానికి ఓ పక్క నుంచి చిన్న చిన్న కేసులు, రొటీన్ పేపర్సు సంతకాలు పెట్టి పాస్ చేసేశాడు. ఆ తర్వాత ఒక కేసు తీసుకొని స్టడీ చేయడం మొదలుపెట్టాడు. తన ఆలోచనలు ఆ కేసు నుండి ఎక్కడికో ఎంతో దూరం పారిపోతున్నాయి. ఆ పారిపోతున్న ఊహలకు తటాలున అడ్డు తగిలింది వసంత విగ్రహం. తన దగ్గర చదువుకునే రోజుల్లో వసంత అపురూప సుందరి, అప్సరసలా ఉండేది. తెలివితేటలకు మేటి. కానీ నేటి వసంత ఆ వసంత కాదు. భౌతిక ఆకారం మాత్రమే ఆమెది. ముఖంలో అప్పటి కళలు లేవు. ఆ మిసమిసలాడే ఆమెలోని యవ్వన సౌందర్యం నేడు మసిపూసిన మారేడు కాయలా ఉంది. ఎంతో ఉత్సాహంగా తుళ్ళుతూ ఉండే వసంత నేడు ఏదో మౌనమూర్తిలా ఉంది. ఆమె విశాల నేత్రాలకు కాటుక దూరమైంది. ఆమె నుదుటికి కుంకుమ బొట్టు కరువైంది. గులాబీ రేకులు వంట ఆమె చెక్కిళ్లకు పసుపు పూసుకునే అర్హత లేదు. స్త్రీకి జన్మ హక్కని రుజువు చేసే గాజులు లేవు ఆమె చేతులకు. ఆమె జీవితమే మోడైంది. 2 దశాంశాల వయసులోనే ఆమె 4వ దశలో అడుగిడి వైరాగ్యాన్ని అవలంబించవలసి వచ్చింది. బాధ్యతారహితంగానూ గారాబంగా పెరిగే నాటి వసంతను నేడు ఒకవైపు సంసార బాధ్యత, రెండవ వైపు ఉద్యోగ బాధ్యత కావడి కుండల్లా ఆమె భుజాన వేలాడుతూ భూమిలోకి కృగదీస్తున్నాయి. పాపం, ఈమెకు ఒక బిడ్డ అని కూడా శేఖరం గారన్నారు. ఆ బిడ్డ మీదుండే మాతృవాత్సల్యాన్ని కూడా చంపుకొని
గంటల కొలది ఆఫీస్లో ఉండవలసిందే. బ్రహ్మ ఆమెలో సౌందర్యం, గుణగణాలు ఇమిడ్చి ఈ ఐదవ తనాన్ని ఎలా లోపం చేశాడు? చిత్రకారుడు తను సృష్టించిన చిత్రాన్ని తాను చూసి మురిసిపోతాడు. ఇంకేమైనా లోపాలున్నాయా అని వెతికి ఆ లోపాలని సవరించడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఈ బ్రహ్మదేవుడు తన చేతులతో మానవులను సృష్టించి వాళ్ళకేదో లోపాన్ని కావాలని కల్పిస్తాడు. మందమతివాడు. అందుకే బ్రహ్మకు రిమ్మ తెగులంటారు. ఈ ఆలోచనలకు అవాంతరంగా ప్యూనొచ్చి, సార్, దొరగారు పిలుస్తున్నారు అన్నాడు. మూర్తి ఊహా ప్రపంచంలో నుండి బయటపడి కంగారుగా లేచి ఇంజనీర్ ఛాంబర్లోకి వెళ్ళాడు. ఇది చీఫ్ ఇంజనీర్ లెటర్. మనం బడ్జెట్ మోడిఫికేషన్స్ పంపాలి. మరి 4 రోజుల్లో డేటాలు తీసుకుని జవాబులు పంపించాలి. ఇది చాలా ముఖ్యమైనది. మీరు పర్సనల్గా దాన్ని డిస్పోజ్ చేయాలన్నారు ఇంజనీర్. అలాగే సార్ అంటూ మూర్తి ఆ ఉత్తరం తీసుకుని తన సీట్కి వెళ్ళిపోయాడు. ఇంతలో గోడ గడియారం 5 గంటలు కొడుతూ ఇళ్లకు పోవచ్చని హెచ్చరించింది. ఆ హెచ్చరికతో చాలామంది గుమాస్తాలు డ్రాయర్లకు తాళాలు బిగించి తమ సైకిళ్ల తాళాలు తీసి ఇళ్లకు బయలుదేరారు. బాధ్యత గుర్తించిన వాళ్ళు, అర్జెంట్ కేసులు ఉన్నవాళ్ళు లెక్కకు 4-5 మిగిలారు ఆఫీస్లో. శేఖరం మూర్తి వద్దకొచ్చి, ఈ వేళ్లకు సరిపించండి పని, రేపు చూసుకుందాం, ఇప్పుడు మా ఇంటికి వెళ్దాం అన్నాడు. ఇంజనీర్ గారు జీపు మీద ఇంటికి వెళ్ళిపోయారు. వసంత తన టైప్ మిషన్ అల్మారాలో పెట్టించి వచ్చి శేఖరం పక్కన నిలబడింది. మీ ఇద్దరూ నడుస్తూ ఉండండి, నేను 2 కేసులు డిస్పోజ్ చేసొస్తాను. రేపటి నుండి లెక్కలేనంత పని చేయొచ్చు. ఈ వేళకి కట్టి పెట్టండి. అలా మా ఇంటికి వెళ్ళి అక్కడి నుండి ఏ పార్కుకో వెళ్దాం అన్నాడు శేఖరం. బహుశా మన ఇంటికి రావడం వారి హోదాకు తగదనుకుంటున్నారేమో అన్నది వసంత తండ్రితో. లేదు వసంత, నాకు అలాంటి అభిప్రాయం లేదు, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దంటూ లేచి వాళ్లతో బయలుదేరాడు మూర్తి. ముగ్గురు శేఖరం ఇంటికి వెళ్ళారు. శేఖరం భార్య చిరునవ్వుతో ఆహ్వానించింది మూర్తిని. కుశల ప్రశ్నలు అడిగి లోపల నుండి కాఫీ టిఫిన్ తీసుకొచ్చి టీపాయ్ మీదుంచింది. వసంత, మీ పాపేది? ఇంతలో పాప వంటింట్లోంచి అమ్మమ్మ వండుతున్న వేడి పకోడీలు తింటూ 2 గుప్పిట్లతో కొన్ని పకోడీలు పట్టుకొచ్చి ఆ ముగ్గురు ఉన్న హాల్లోకి వచ్చింది. వసంత పాపను చేతుల్లోకి తీసుకుని, అమ్మా, మాస్టర్ గారికి దండం పెట్టమ్మా అంటూ మూర్తిని చూపించి దండం పెట్టమని దగ్గరకు తీసుకొచ్చింది. పాపను మూర్తి తన చేతుల్లోకి తీసుకుని పాపకు 2 బుగ్గల మీద ముద్దుల వర్షం కురిపించాడు. ఏదమ్మా పాప, నాకు పకోడీ ఇవ్వవు? అబ్బా, నాది అని వెనక్కి తీసుకుంది చేతుల్ని పాప. ఇంత చిన్న వయసులో తండ్రి దూరమై 3వ ఏడు ఆ ముక్కు పచ్చలారని బిడ్డకు, ఆమె పెద్దదై ఓ ఇంటిదయ్యే వరకు ఆమె ఎన్ని ఇక్కట్లు పడాలో, ఆమెను పెంచడానికి ఆ తల్లి ఎన్ని బాధలకు లోనవ్వాలో, కనీసం కన్న తల్లైనా దినమంతా చేరదీయడానికి చెంత ఉండదే. ఎంత దురదృష్టవంతురాలు! ఒక్కొక్కరి జీవితమే ఇలా ఎత్తుపల్లాలతో ప్రారంభిస్తుంది. వారు జీవిత గమ్యస్థానాన్ని ఎలా చేరతారు? మూర్తి బుర్ర తిరిగిపోయింది ఈ ఊహలతో. బాబు, టిఫిన్ తీసుకోండి, కాఫీ కూడా చల్లారిపోతుందని వసంత తల్లి హెచ్చరించగానే మూర్తి ఊహల్లో నుండి తేరుకున్నాడు. శేఖరం ఓ ప్లేట్తో పకోడీ మూర్తికి అందించి మరి ఒక ప్లేట్తో తాను తీసుకున్నాడు. టిఫిన్ తిని కాఫీ తాగి సోఫాలో కొంచెం విశ్రాంతి తీసుకున్నారు. కొద్ది నిమిషాలు మౌనంగా గడిచిపోయాయి. వసంత జీవితం ఇంత స్వల్ప వ్యవధిలో అలా చీకటైపోతుందని కల్లో కూడా అనుకోలేదండి. ఎవరి అదృష్టానికి ఎవరి కర్తలు నాయనా. పుట్టెడు ఆశలతో ఉంటే మా ఆశలు నిరాశ చేసి దాన్ని అంధకారంలోకి తోసి తాను స్వర్గానికి పోయాడు అంది కళ్ళన్నింటినీ కొంగుతో తుడుచుకుంటూ వసంత తల్లి. బిడ్డల్ని కన్నాము గాని వాళ్ళ అదృష్టాన్ని కనలేదుగా మనం. మన చేతుల్లో ఏమీ లేదు అన్నాడు వైరాగ్యంగా శేఖరం గారు. ఆమె ఒక్కతే మీకు బరువైపోయిందా? ఆమెను పెంచలేకే ఉద్యోగంలో చేర్చారా అన్నాడు ఏదో తెలియని బాధను వ్యక్తపరుస్తూ మూర్తి. నేను చిరక్కు చెప్పినట్లు చెప్పానండి, నా మాట వింటేనా? గత 6 నెలల నుండి ప్రతి అడ్వర్టైజ్మెంటు చూసి అప్లికేషన్లు పెట్టుకుంది. ఆఖరికి బాధ భరించలేక మన ఇంజనీర్ గారితో చెప్పి ఫీమేల్ కళాశీగా వేయించి టైపిస్ట్ ఖాళీలో పనిచేయిస్తున్నాను. నా పలుకుబడిని బట్టి, ఇంజనీర్ గారి మంచితనాన్ని బట్టిను వాటికి సాయంగా మన ఆఫీస్లో టైపిస్ట్ ఖాళీ 3 నెలల నుండి పడుంది. సర్వీస్ కమిషన్ నుండి క్యాండిడేట్స్ రావడం లేదు. ఇప్పుడు నిజంగా తల ఖండించినట్లయింది మూర్తికి. మెట్రిక్ పాస్ అయిన వసంత ఫీమేల్ కళాశీగా ఉద్యోగం చేయడమా అని. ఏం చేయమంటారు మాస్టారు? నా బ్రతుకే కారు చీకటైపోయింది. మా వారు పోయేటప్పటికి వారి సర్వీసు చాలా తక్కువగా ఆగుట చేత ప్రావిడెంట్ ఫండ్ చాలా తక్కువ వచ్చింది. ఇన్సూరెన్స్ 5-6 వేల రూపాయలకు ఉందంటే వారి దగ్గర వాళ్ళు తమకు కూడా వాటా కావాలని పేచీకి వచ్చారు.
నా ఈ వయస్సులో భర్తను కోల్పోయి ఉండగా నా జీవితం ఇంకా ఎన్నో సంవత్సరాలు గడవాలి. అవి ఎలా గడుస్తాయని కనికరం లేకపోయింది వాళ్లకు. కనీసం నా కసిగందైన బిడ్డలు చూసైనా వారికి జాలి లేకపోయింది. ఆ ఇన్సూరెన్స్ సొమ్ములో వాళ్లకు వాటా ఇవ్వని పక్షంలో ఆ సొమ్ము రాకుండా చేయడానికి కూడా ఒడిగట్టారు. పైగా ఆ సొమ్ము నేను మా నాన్న వృధాగా పాడు చేసి ఆ బిడ్డకు అన్యాయం చేస్తామని కూడా ఆరోపించారు. ఆఖరికి కొందరు పెద్ద మనుషుల ద్వారా చెప్పించగా ఆ సొమ్ము ఈ పాప పేరున బ్యాంకులో వేసి పాప మైనారిటీ తీరిన తర్వాత పాపకు హక్కు చెందేలా ఏర్పాటు చేయవలసి వచ్చింది. నాన్న శక్తికి మించి నా పెళ్లి చేశాడు. నా దురదృష్టవశాత్తు నేను సుఖాన్ని పొందలేదు. వాళ్లకు సంతోషాన్ని ఇయ్యలేకపోయాను. నా పెళ్లికి చేసిన అప్పులు నాన్న ఇంకా కొన్ని తీర్చలేదు. నాన్న ఒక్కడి రెక్కల బరువు పైన సమస్త కుటుంబం బ్రతకాలి. అంతేకాదు నా తర్వాత 4 చెల్లెళ్ళు, వాళ్లకు కూడా తగిన విధంగా పెళ్లిళ్ళు చేయాలి. నాన్న ఎన్నాళ్ళు కష్టపడి ఈ కుటుంబాన్ని పోషిస్తూ ఇవి తట్టుకోగలడు? అదేగాక నాకు కూడా అస్తమాను ఇంట్లో ఉండడానికి తోచడం లేదు. ఆఫీస్కు వెళ్తే కొంత కాలక్షేపం జరుగుతుంది. కనీసం నా మానసిక బాధలైనా ఆఫీస్లో ఉన్నంతకాలం మర్చిపోగలను. వసంత చరిత్రను తలుచుకొని మూర్తి ఏదో బాధ, ఆవేదన పొందాడు లోపల. వసంత పెళ్ళి, ఆ తరువాత పురుడు, తరువాత వైధవ్యం వరుస ఘట్టాలుగా మూర్తి కళ్ల ముందు ప్రత్యక్షమయ్యాయి. ఏదో తన ఆత్మీయురాలకు తన కుటుంబంలోనే ఈ విపత్తు సంభవించినట్లుగా ఆందోళన చెందాడు. వాస్తవానికి శేఖరం గారింట్లోని సంఘటన అయినా సంవత్సరాలు దొర్లిపోవడంచే ఆ విచారం వాళ్ల దృష్టిలో నుండి కొంత అడుగున పడింది. కానీ మూర్తి దృష్టిలో ఈవేళే సంఘటన జరిగినట్లు బాధపడ్డాడు. అవును, తన దృష్టిలోకి ఈ విషయం ఈవేళగా వచ్చింది. ఈ పూట ఇచ్చటే భోంచేసి మీ బంగ్లాకు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అన్నాడు శేఖరం. వద్దండి, మీరు అనవసరంగా నా గురించి శ్రమ తీసుకోవద్దు. నేను అలా టౌన్లోకి వెళ్ళి ఏదైనా హోటల్ వెతుక్కుంటాను. ఏం నాయనా, ఓ పూట భోజనం పెట్టే తాహతే లేదా మాకు? లేక మా ఇంట్లో భోంచేస్తే ఏమైనా నామోషియా? అంది శేఖరం భార్య. మీరంతా దూరంగా ఆలోచిస్తే నేనేం చేయలేను. మీ ఇష్ట ప్రకారం కానియండి. రోజులు గడిచిపోతున్నాయి. మూర్తి, శేఖరం, వసంతలు ప్రతిదినం ఆఫీస్లో తమ ఉద్యోగరీత్యా కలుసుకుంటున్నారు. కానీ ఏమీ ప్రత్యేకత లేదు. వసంత ఉదయం 10 గంటలకు టైప్రైటర్ ముందు కూర్చుంటే సాయంకాలం 5 గంటల వరకు ఎంతో ఓపికగా పనిచేస్తుండేది. కానీ ఆమె టైప్ చేస్తే ఉత్తరాలకు 3 రెట్లు ఉత్తరాలు టైప్కి వస్తున్నాయి. ఒక్క ఎస్టిమేట్ స్టేట్మెంట్ టైప్ చేస్తుంటే ఆ అంకెలు టైప్ చేసేటప్పుడు కళ్ళు చెమ్మగిలిన సమయం లేకపోలేదు. మూర్తి అకౌంటెంట్గా వచ్చిన తర్వాత టైప్ పని మరీ విపరీతంగా పెరిగిపోయింది. ఇంతకు పూర్వం అకౌంటెంట్ పని చేయలేదు. అప్పుడు టైపుకు ఇన్ని ఉత్తరాలు ఉండేవి కావు. ఇప్పుడు వీరి హయాంలో టైపిస్ట్ని వేధించుకు తినడానికి పూనుకున్నట్లుంది. ఆయన మాటల్లో నేను ఉద్యోగం చేయడం ఇష్టం లేనట్లు కనపడింది. బహుశా నాకు ఊపిరాడకుండా పని కల్పిస్తే నేను భయపడి ఉద్యోగం మానేస్తాననో, లేక పని సకాలంలో కాకపోతే చేతకాని దాన్నని ఇంటికి పంపొచ్చనో వారి ఉద్దేశం అని ఆలోచించసాగింది వసంత. ఓపిగ్గా ఇంకో 4 రోజులు గడిపించింది. కానీ ఆమె చేయవలసిన పని తరగడం లేదు. ఆనాడు 5 గంటల వరకు టైప్ చేసింది. ఆమె ఓర్పు సడలిపోయింది. ఆఫీస్ పలచబడింది. చాలామంది గుమాస్తాలు ఇళ్లకు వెళ్ళిపోయారు. మూర్తి ఏదో కేసు చూస్తున్నాడు తన సీట్లో. వసంత మూర్తి దగ్గరకు ఎదురుగా వచ్చి టేబుల్ ముందు నిలబడింది. క్షమించండి, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను. మీరు వచ్చినప్పటి నుండి ఎంతో ఎక్కువ పనిచేస్తున్నాను. టైప్ చేయవలసిన కాగితములు తరగడం లేదు. నేను ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా పనిచేస్తున్నాను. కానీ నాకు తృప్తి లేదు. బహుశా అధికారులకు కూడా సంతృప్తిని ఇయ్యలేకపోతున్నాను. రాళ్ల వర్షంలా పడుతోంది మీరు సృష్టించే పని. దానికి తట్టుకోలేను. మీకు ఇష్టం లేకపోతే ముఖాముఖిగా చెప్పండి. నేను ఉద్యోగం విరమించుకుంటాను. మూర్తి చేతిలోని కేసు టేబుల్ మీద పెట్టి ఆమె ముఖంలోకి చూశాడు. ఆమె ముఖం వాడిపోయి ఉంది. కళ్ళు చెమ్మగిల్లాయి. కంఠం బొంగురుపోయింది. అలా కుర్చీలో కూర్చో వసంత. థ్యాంక్స్. కుర్చీలో కూర్చొని అంది. శేఖరం గారు ఇది చూసొచ్చి పక్కన ఉన్న కుర్చీలో కూర్చున్నారు. ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పవలసిందంతా. ఈ ఆఫీస్కి 2 టైపిస్టుల పోస్టులున్నాయి. కానీ టైపిస్టులు లేరు. సర్వీస్ కమిషన్కు రిక్విజిషన్ వెళ్ళింది. కానీ మనుషులు లేరు. నేను టైప్ రైటింగ్ నేర్చుకుని ఉండడం వల్ల ఇంకా బాగా ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలవుతుందని, తద్వారా ఆఫీస్ పని కొంత అవ్వడానికి అవకాశం ఉంటుందని మా నాన్న నాకు నచ్చచెప్పి చేరమన్నారు. అలాంటప్పుడు టైపిస్ట్గానే ఎందుకు ఉద్యోగం వేయించకూడదంటే, ఆ ఉద్యోగం వేయడానికి సర్వీస్ కమిషన్కే హక్కు ఉంది కానీ ఇంజనీర్కి పవర్ లేదన్నారు.
ఇంజనీర్కు కళాశీలను భర్తీ చేయడానికే పవర్ ఉందట. అందుచేత నన్ను ఫీమేల్ కళాశీగా వేసి నా చేత టైపిస్ట్ పని చేయిస్తున్నారు. దానివల్ల కొంత నాకు కూడా లాభమేమంటే టైపు పని నేర్చుకోవడం, గౌరవంగా టైపిస్ట్ పని చేయడం. కానీ మీరొచ్చిన తర్వాత టైపు చేయవలసిన ఉత్తరాలు, స్టేట్మెంట్లు అసంఖ్యాకమైపోతున్నాయి. ఈ పరిస్థితులలో 2 టైపిస్టులు ఉన్నా ఈ పని చేయలేరు అని తన ఆవేదన వెళ్ళగక్కింది వసంత. ఏమండి శేఖరం గారు, ఈ విషయాలు నాతో ఒక్కసారి చెప్పారు కాదేం? 2 టైపిస్టుల ఖాళీలు ఇన్నాళ్ల నుండి అలా ఉంటే ఎలా ఊరుకున్నారు? ఒక ఖాళీ సుమారు 4 నెలల నుండి ఉంది. ఆ పనే వసంత చేస్తుండేది. 2వ ఖాళీ మొన్ననే అయింది. ఆ టైపిస్ట్ని మన ఇంజనీరు గారి వద్ద స్టెనోగ్రాఫర్గా ప్రమోట్ చేశారు. వసంత, నన్ను క్షమించు, నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. వాస్తవానికి నా దగ్గరకు వచ్చిన కేసుల మీద డ్రాఫ్టులను టైపుకై పంపుతున్నాను. అవన్నీ నీకు పని పెంచే ఉద్దేశంతో కాదు. యాక్షన్ లేకుండా ఉన్న కేసులన్నీ రివ్యూ చేసి డిస్పోజ్ చేస్తున్నాను. అందువల్ల ప్రస్తుతానికి పని హెచ్చే గానీ తర్వాత తగ్గుతుంది. ప్యూన్ను తీసుకువెళ్ళి మీ దగ్గర ఉన్న కేసులన్నీ నా టేబుల్ మీదకి పంపించండి. రేపటి నుండి తగు మాత్రం డ్రాఫ్ట్లే మీ వద్దకు పంపుతాను. ఈ వివరాలు నాకు మీరు చెప్పే వరకు తెలియవు. ఇప్పుడు నా కళ్ళు తెరిపించారు. ఇక మీకంత శ్రమ కలిగించను. శేఖరం అంతా వింటున్నాడే గాని ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లయింది అతని పరిస్థితి. ఓర్చి కష్టపడమంటే కన్న కూతురు బాధపడుతుంది. పని తగ్గించమంటే కూర్చోబెట్టి జీతం ఇప్పించదలిచావా అంటారేమో అధికారులు. ఇది అతని క్లిష్ట పరిస్థితి. మర్నాడు అరగంట ముందుగానే వచ్చాడు మూర్తి ఆఫీస్కి. తన టేబుల్ మీద టైపుకి ఎదురు చూస్తున్న కేసులు దగ్గరకు తీసుకున్నాడు. చిన్న చిన్న ఉత్తరాలను, గుమాస్తాలను మాన్యుస్క్రిప్ట్లో పంపమని, పెద్ద స్టేట్మెంట్లు స్టెనోగ్రాఫర్ని టైప్ చేయమని, మిగిలిన తగుమాత్రం వసంతకు టైప్ చేయమని సర్దేశాడు. దాంతో వసంత నెత్తి మీద నుండి కొండను దించినట్లు తేలిక పడింది. గుమాస్తాలు మాన్యుస్క్రిప్ట్లు రాయడానికి లోపల విసుక్కున్నారు. స్టెనోగ్రాఫర్ తనకు పంపిన స్టేట్మెంట్లు మూర్తి వద్దకు తీసుకొచ్చి అది తన పని కాదని, వాటిని టైప్ చేయుటకు తనకు వీలు పడదని అభ్యంతరం చెప్పాడు. మూర్తి వానికి నచ్చజెప్ప ప్రయత్నించాడు. టైపిస్టులు వచ్చే వరకు కొంత శ్రమ పడాలన్నాడు. ఆ విధంగా గుమాస్తాలు కూడా సాధ్యమైనన్ని చేతితో రాయడంలో శ్రమ పడుతున్నారు. ఫీమేల్ కళాశీ అయిన క్వాలిఫైడ్ టైపిస్ట్లా పనిచేస్తున్నందున వసంతను మనమందరం అభినందించాలన్నాడు. కానీ ఈ మాటలు స్టెనో చెవికెక్కలేదు. ఇంజనీర్ ఆర్డర్ లేకుండా తను ఆ పని చేయదలించలేదని సీటుకు వెళ్ళిపోయాడు. వెంటనే మూర్తి ఇంజనీర్ ఛాంబర్లోనికి వెళ్ళాడు. కుర్చీ చూపించి అందులో కూర్చోమన్నారు మూర్తిని ఇంజనీరు. థ్యాంక్స్ సార్ అని మూర్తి కూర్చున్నాడు. ఏవైనా అర్జెంట్ కేసులున్నాయా? అర్జెంట్ కేసులు కాదు కానీ ముఖ్యమైన ఆఫీసు విషయం. ఏమిటి? ఆశ్చర్యంగా అడిగాడు ఇంజనీర్. మీకు అభ్యంతరం లేకపోతే స్టెనోని ఓ 10 నిమిషాలు బయటకు పంపిస్తే ఒక ముఖ్య విషయాన్ని మీతో చర్చిస్తాను. ఓఎస్ స్టెనో. ఎస్ సార్ అంటూ స్టెనో వచ్చాడు. నేను మళ్ళా పిలిచే వరకు మీరు బయట ఆఫీస్ రూమ్లో కూర్చోండి. అలాగే సార్ అంటూ బయటకు వెళ్ళిపోయాడు స్టెనో, క్రోధంతో కూడిన ఓ కోర చూపు మూర్తి మీదికి విసిరి. మన ఆఫీస్లో 2 టైపిస్ట్ ఖాళీలున్నాయి. ఒక ఫీమేల్ కళాశీ చేత టైపిస్ట్ పని చేయిస్తున్నారు. ఈ విషయం మీకు తెలిసే ఉంటుందనుకుంటాను. ఆమె మన హెడ్ క్లర్క్ శేఖరం గారి కుమార్తె. నేనే అపాయింట్ చేశాను. ఆమె చాలా మంచి అమ్మాయి. పొద్దుటి నుండి సాయంకాలం వరకు తలెత్తకుండా పనిచేస్తుందని మన స్టాఫ్ చెప్తున్నారు. అందుకే 2 టైపిస్టులు లేకపోయినా పని అయిపోతుంది. ఆమె దురదృష్టవంతురాలు మూర్తి. మా పెద్దమ్మాయి ఉషను ఇంట్లో చూస్తుంటే ఈమె జ్ఞాపకానికి వచ్చి నాకు ఏదో ఆవేదనను కలిగిస్తుంది. మా ఉష కూడా అదే వయస్కురాలు. ఆమెకు ఇంకా మేము పెళ్లి విషయమే తలంచలేదు. కానీ ఈ వసంత బ్రతుకు చూడు. పట్టుమని 20 ఏళ్లున్నాయో లేదో అప్పుడే పెళ్ళి, పిల్ల తల్లి, వైధవ్యం. భగవంతుడా, పగవాళ్ళకు కూడా ఇలాంటి పరిస్థితులు కల్పించకూడదు. అసలు మీ ఆంధ్రుల ఆచారాలు అలాంటివి. చిన్నతనంలోనే పెళ్లి చేసేస్తారు. వాటి పర్యవసనాలు ఇలా పరిణమిస్తాయి. వారు కనకపురంలో ఉండేటప్పుడు నేను ఆమెకు ట్యూషన్ చెప్పి మెట్రిక్ పరీక్షకు తయారు చేశాను. ఈ సంగతి మీకు తెలిసి ఉండొచ్చు. శేఖరం గారు చెప్పిన జ్ఞాపకం. అదంతా విస్మరించి ఆమెకు నేను అధికంగా పని సృష్టించినట్లు అభిప్రాయపడుతోంది. నిజానికి కేసులు అన్నీ రివ్యూ చేసి డిస్పోజ్ చేస్తున్నాను. అది తాత్కాలికంగా హెచ్చు పని అవుతోంది. అదీగాక మామూలుగా మన ఆఫీస్కి 2 టైపిస్టులను నియమించినప్పుడు ఈ వసంత ఒకెత్తకు అసాధ్యమే. నిన్న సాయంకాలం ఆమె చాలా బాధపడుతూ నాకు చెప్పింది. పని తగ్గించలేకపోతే ఆమె ఒక్కరితే పని చేయలేనని. మరి మార్గం? సాధారణ ఉత్తరాలను, గుమాస్తాలను మాన్యుస్క్రిప్ట్లో పంపమన్నాను. స్టేట్మెంట్లు
స్టెనోను టైప్ చేయమన్నాను. మిగిలినవి తగు మాత్రం ఉంటాయి, అవి ఆమెకి ఇవ్వచ్చు. అది బాగానే ఉంటుంది, గుడ్ సజెషన్. కానీ స్టెనో స్టేట్మెంట్స్ టైప్ చేయనన్నాడు. అతని పని కాదని. మరెలా? వారికి 2 పనులు ఇవ్వగలమా? తెల్లమొహం వేశారు ఇంజనీర్. రూల్ ప్రకారం మనం ఫీమేల్ కళాసి చేత టైపిస్ట్ పని చేయించకూడదు. ఇది ట్రేడ్ యూనియన్కు కానీ సెంట్రల్ లేబర్ ఇన్స్పెక్టర్కు కానీ తెలిస్తే మన పొజిషన్ చాలా డెలికేట్ అవుతుంది. అది అలా ఉండనివ్వండి. మనకు టైపిస్ట్ లేకపోవడం చేత కళాసి చేత పని చేయిస్తున్నాం కదా. ఈ పరిస్థితుల్లో స్టెనో కొంచెం అధిక శ్రమ తీసుకోవడంలో తప్పు లేదు. అదీగాక మీరు నెలకి 15 రోజులు లైన్ మీద వెళ్తారు. ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా డిక్టేషన్లు చాలా తక్కువ. మీరు చూస్తూనే ఉన్నారు. స్టెనోకు పూర్తి పని లేదని. అసలు మనకు టైపిస్ట్ రిలీవర్ వచ్చే వరకు ఇతనికి స్టెనో ప్రమోషన్ ఇవ్వకుండా టైపిస్ట్గా ఉంచితే ఏం చేయగలిగేవాడు? అతని ఔన్నత్యానికి పనికొచ్చేగా మీరు రిలీవర్ లేకుండా ప్రమోషన్ ఇచ్చారు. ఆ పాటి కృతజ్ఞత లేకుండా అతను అడ్మినిస్ట్రేషన్కి అవసర సమయంలో కోఆపరేట్ చేయకపోతే ఎలా? యు ఆర్ కరెక్ట్. స్టెనో ఈ అధిక పని చేయకపోతే టైపిస్ట్ వచ్చే వరకు ఇతన్ని రివర్ట్ చేసేస్తాను. రోగం కుదురుతుంది. కానీ నువ్వు అకౌంట్స్ రిప్రజెంటేటివ్ వసంత చేత టైపిస్ట్ పని చేయించడం వల్ల ఎంప్లాయ్మెంట్ కండిషన్స్ ఇన్ఫ్రిన్స్ కావు కదా. ఎందుకు కావండి? ఆ ప్రమాదం రాకుండా మనం ముందుగా మేల్కోవాలి. ఆమెను డిస్మిస్ చేద్దామా? మీరు ఆమెకు సహాయం చేయదలిస్తే నేను మార్గం ఆలోచిస్తాను. నాకెందుకని మీరంటే బర్తరఫ్ చేయక తప్పదు. ఇందులో నాకేమీ ప్రత్యేకమైన అభిమానం, ఇంట్రెస్ట్ ఆమె మీద ఉన్నట్లు అపార్థం చేసుకోవద్దు. మీరు ఎలా చేయదలిస్తే అలాగే చెయ్యొచ్చు. నా వల్ల అయ్యే పనైతే తప్పక ఆమెకు సహాయం చేస్తాను, కానీ నాకు ప్రమాదం రానియకు. అలాగే సార్. ప్రస్తుతం పని నడవడం గురించి మీరు స్టెనోకి ఆర్డర్ ఇవ్వాలి. తప్పకుండా అని కాల్ బెల్ నొక్కాడు ఇంజనీర్. సార్ అంటూ ప్యూన్ వచ్చాడు. స్టెనోని పిలు. చిత్తం సార్. మరుక్షణంలో స్టెనో ప్రవేశించాడు. స్టెనోను ఉద్దేశించి, మనకు రిలీవింగ్ టైపిస్ట్ వచ్చే వరకు నువ్వు అకౌంటెంట్ ఇచ్చే స్టేట్మెంట్స్ టైప్ చేయడమే కాకుండా ఎక్కువ లేబర్ చేయవలసి ఉంటుంది. అవసరమైతే లేట్ అవర్స్ కూర్చొని పని చేయాలి. స్టెనో పని, టైపిస్ట్ పని రెండూ చేయడానికి నీకేమైనా అభ్యంతరం ఉంటే రిలీవింగ్ టైపిస్ట్ వచ్చే వరకు నిన్ను టైపిస్ట్గా రివర్ట్ చేస్తాను. స్టెనో లేకుండా నేను మేనేజ్ చేయగలను, కానీ ఆఫీస్ వర్క్ సఫర్ అయితే నేను ఒప్పుకోను. నీ ఉద్దేశం ఏమిటో త్వరలో చెప్పు అన్నాడు ఇంజనీరు. స్టెనోకి పచ్చి వెలక్కాయ గొంతులో చిక్కినట్లయింది. అకౌంటెంట్ దగ్గర చెప్పినట్లు 2 పనులు చేయనంటే రివర్ట్ చేస్తానంటున్నారు. 2 పనులు చేస్తానంటే తన ఓటమితో అకౌంటెంట్ దగ్గర నామోషి. స్టెనో అవడం వల్ల ఇంజనీర్ వద్ద తనకు ప్రత్యేక స్థానం ఉందని, తనని ఇంజనీర్ గారు బలపరుస్తారనే ధైర్యంతోనే అకౌంటెంట్కి ఎదురు చెప్పాడు. కానీ కథ అడ్డం తిరిగింది. తల ఖండించినట్లయింది. కానీ ఏం చేయగలడు? మీ ఆజ్ఞ సార్. మీరేం చేయమంటే అదే చేస్తాను. మూర్తి, స్టెనోకు కొంత పని ఇచ్చి మేనేజ్ చేయండి. అలాగే సార్ అంటూ మూర్తి తన సీట్కి వెళ్ళిపోయాడు. శేఖరం గారిని పిలిపించాడు మూర్తి. శేఖరం గారు వచ్చి మూర్తికి ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు. కొన్ని అర్జెంట్ పనులున్నాయి. మీరు రేపు ఆదివారం ఆఫీస్కు రావాలి. మీకు వేరే అర్జెంట్ పనులేమి ఇంటి దగ్గర లేకపోతే? ఆఫీస్ పని కంటే ఎక్కువ అండి. తప్పకొస్తాను. 10 గంటలకల్లా ఆఫీస్లో ఉండాలి. ఇంకో విషయం, మీ అండర్లో ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ కేసులన్నీ ఏ అల్మార్లో ఉంటున్నవి మీకు తెలుసు అనుకుంటాను. ఆ అల్మారా తాళాలు మీరు ఉంచుకోండి. ఏవైనా ముఖ్యమైన కేసులు, హిస్టరీ షీట్లు మీకు ఎచ్చట్టున్నది తెలియకపోతే ముందుగా గుమాస్తాలను అడిగి తెలుసుకోండి. నా సెక్షన్లోని అన్ని కేసుల వివరాలు నాకు బాగానే తెలుసు అని శేఖరం తన సీట్కి వెళ్ళిపోయాడు. కానీ తన సెక్షన్లో అంత అర్జెంట్ పని ఏమున్నదన్నాడు అర్థం కాక తికమక పడ్డాడు. ఆదివారం 10 గంటలకి ఆఫీస్లో హాజరయ్యారు మూర్తి, శేఖరం. శేఖరం గారు, 4వ తరగతి ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు మన డిస్ట్రిక్ట్లో? సుమారు 600 మంది. వాళ్ళందరి హిస్టరీ షీట్లు నాకు ఇవ్వండి. వాటిని చూడాలి. శేఖరం హిస్టరీ షీట్లన్నీ తెచ్చి మూర్తి టేబుల్ మీద ఉంచాడు. మూర్తి ఒక్కో ఫైలు పరిశీలించి ఓ పక్క పెడుతున్నాడు. ఏం పరిశీలిస్తున్నది శేఖరానికి అయోమయంగా ఉంది. అర్థం కాక తికమక పడుతున్నాడు. సాయంకాలం 4 గంటలైంది. మూర్తి అన్ని ఫైళ్ళు చూశాడు. 2 ఫైళ్ళు ఓ పక్కనుంచాడు. వాటిలో ఒకటి వసంతకు చెందినది, మరొకటి జోషి అని మరాఠీ యువకునికి చెందినది. శేఖరం గారు, ఈ 2 ఫైల్స్ వేరే ఉంచండి. మిగిలినవన్నీ అల్మార్లో ఉంచండి. శేఖరం ఆ ఫైల్స్ అన్నీ అలమార్లో ఉంచాడు. ప్రత్యేకించబడిన ఆ 2 ఫైల్స్ కూడా అలమారలో ఓ పక్క భద్రపరిచాడు. కానీ వాటిలో వసంత ఫైల్ ఉండడం
అతనికి సస్పెన్స్ ఎక్కువైంది కానీ వివరాలు అడిగే ధైర్యం లేదు. వారిద్దరూ ఆనాటికి ఆఫీస్ పని ముగించుకొని ఇళ్లకు వెళ్ళిపోయారు. మరునాడు ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇంజనీరు రాకకు ఎదురు చూసి ఇంజనీర్ వచ్చిన వెంటనే మూర్తి ఇంజనీర్ గారి ఛాంబర్లో ప్రవేశించాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అలా కూర్చోమూర్తి అంటూ ఎదురుగా ఉన్న కుర్చీ చూపించారు. థ్యాంక్స్. నిన్న ఆఫీస్కి వచ్చి 4వ తరగతి ఉద్యోగుల హిస్టరీ షీట్లన్నీ పరీక్షించానండి. మన దగ్గరున్న 4వ తరగతి ఉద్యోగులందరిలో 2 మాత్రమే మెట్రిక్ పాస్ అయిన వాళ్ళు. మన దగ్గర గుమాస్తా ఖాళీలు చాలా ఉన్నాయి. ఆ ఖాళీలలో ఆ 2కి ప్రమోషన్ ఇస్తే బాగుంటుంది. మనకు పవర్స్ ఉన్నాయా? మనము గుమాస్తాలను రిక్రూట్ చేయలేము, కానీ 4వ తరగతి ఉద్యోగులకు పరీక్ష జరిపి అర్హులకు ప్రమోషన్ ఇవ్వచ్చు. దానికి రైల్వే బోర్డు ఆదేశం ఉంది. అలా అయితే పరీక్ష జరుపుదాం. పరీక్షకు కూర్చోదలిచిన వాళ్ళందరి దగ్గర నుండి దరఖాస్తులు తీసుకొని అప్పుడు పరీక్ష జరపాలి. వెంటనే ఆర్డర్ సర్క్యులేట్ చేయించండి. పరీక్షకు కూర్చోదలిచిన వాళ్ళందరూ ఫలానా తారీఖులోగా దరఖాస్తులు ఇవ్వడానికి 10 రోజులు టైం ఇచ్చి, ఆ తరువాత పరీక్షకు మరో 10 రోజులు టైం పెట్టి తేదీలు నిర్ణయించి నోటీసులు జారీ చేయండి. అలాగే సార్ అంటూ మూర్తి తన సీట్కి వెళ్ళిపోయాడు. గుమాస్తాలుగా ప్రమోషన్ కోరి పరీక్షకు హాజరు కాదలిచిన వారు పలానా తారీఖులోగా దరఖాస్తులు పంపించవలసిందని నోటీసు జారీ చేయడమైనది. సుమారు 100 దరఖాస్తులు వచ్చాయి. నిర్ణయించిన తేదీన వాళ్ళందరికీ రాత పరీక్ష జరిగింది. ఇంజనీర్ ఆ పేపర్లన్నీ దిద్దడానికి తనకు సమయం, ఓపిక 2 లేవని అతి రహస్యంగా తనకు బదులు మూర్తినే చూసి మార్కులు ఇవ్వమన్నారు. మూర్తి పేపర్లన్నీ దిద్దాడు. వాటిలో వసంత హెచ్చు మార్కులు సంపాదించింది. 2వ వాడుగా జోషి వచ్చాడు. ఇంకో 3 పాస్ మార్కులు సంపాదించారు. వసంతకు మొదటి మార్క్ ఇస్తే ఆమెకు ప్రత్యేక అభిమానం చూపించినట్లు ఇంజనీర్ అనుమానిస్తారేమోనని భయపడ్డాడు. పాస్ అయిన 5 పేపర్లు ఇంజనీర్ వద్దకు తీసుకువెళ్ళాడు. సార్, అందరిలో పాస్ మార్కులు పొందిన వారు 5 ఉన్నారు. వీరికి ఇంపార్షియల్గా నేను మార్కులు ఇచ్చాను, కానీ నేను పార్షియాలిటీ చూసినట్లు అపోహపడవచ్చు. అందుచేత ఈ 5 పేపర్లు మీరోసారి చదివి నేను ఇచ్చిన మార్కులు సరిగ్గా ఉన్నది లేనిది చూడండి. అవసరమైన చోట్ల సవరించండి. మనము సిన్సియర్గా ఉంటే చాలు. ఒకళ్ళు ఏదో అనుకుంటారని ఎన్నాళ్ళు భయపడతారు మూర్తి? నేను సిన్సియర్ అని నా మనసుకు తెలుసు, దేవుడికి తెలుసు, కానీ లోకానికి తెలియదండి. మూర్తి నుండి ఇంజనీర్ పేపర్లు తీసుకున్నారు. ముందు తక్కువ మార్కులు పొందినవి చూశారు. వాటితో మార్కులు వచ్చినంత వరకు సరుగు కనిపించలేదు. వీటిని ఓవర్ వాల్యూ చేసినట్లుంది. కొంచెం అలా చేయవలసి వచ్చిందండి. కనీసం 5గురినైనా పాస్ చేయాలనే ఉద్దేశంతో వాళ్లకు కొన్ని హెచ్చు మార్కులు ఇచ్చి పాస్ చేశాను. మీరు ఆమోదిస్తే పాస్ చేయవచ్చు. హెచ్చు మార్కులు పొందిన 2 పేపర్లు చూడడం మొదలెట్టారు. అందులో 2వ స్థానం పొందిన పేపర్ చూసిన తర్వాత వాల్యుయేషన్ కరెక్ట్గానే ఉందని మిగిలిన పేపర్లు తీసి పూర్తిగా చదివారు. మీ వాల్యుయేషన్ ఈ పేపర్లో సరిలేదు మూర్తి. మూర్తి ఆశ్చర్యపోయాడు. వసంత పేపర్ ఇంజనీర్ చూస్తున్నంతసేపు మూర్తి గుండెను హెచ్చు స్థాయిలో కొట్టుకున్నాయి. ఇంజనీరు మాటలు విన్న వెంటనే కృంగిపోయాడు. నిజంగా తను ఆమెకు అభిమానం చూపినట్లు ఇంజనీర్ గారు కూడా శంకిస్తున్నారా అని కొంచెం ధైర్యం చేసుకొని, ఆమె రాసినవన్నీ రైటేనండి. తరువాత పేపర్ మీరే సెట్ చేశారు, ఇంకా అభిమానం చూపానని శంకిస్తున్నారా? అభిమానం ఏమిటోయ్? ఆమె తెలివితేటలను పాదం కింద అణిచిపెట్టినట్లు అణుస్తూ మార్కులు వేశావు. ఈ ఆన్సర్లకి ఇలా ఇవ్వవలసింది మార్కులు. నువ్విచ్చిన మార్కులు చాలవు. ముచ్చెమట్లు పోసిన మూర్తి శరీరం కాస్త పంకా గాలికి చల్లబడింది. తేరుకున్నాడు. మొదటి మార్క్ ఎలాగో సంపాదించింది. ఇంకా హెచ్చు మార్కులు ఇచ్చినా వాటి వల్ల ఆమెకు ప్రత్యేక లాభం లేదు కదండి. ఇప్పుడు మన దగ్గర ఖాళీలు ఎన్నున్నాయి? 2 టైపిస్టుల ఖాళీలు, 10 గుమాస్తాల ఖాళీలు ఉన్నాయి. వసంతను టైపిస్ట్గా ప్రమోట్ చేసి మిగిలిన వారిని గుమాస్తాలుగా ప్రమోట్ చేద్దాం. అందరినీ గుమాస్తాలుగానే ప్రమోట్ చేయాలండి. పరీక్ష గుమాస్తా ఖాళీలకు జరిగింది కాబట్టి వసంతను టైపిస్ట్గా ప్రమోట్ చేయలేం. ఆమెను టైపిస్ట్గానే మనం ఉపయోగించినా బాగుంటుందేమో. బాగానే ఉంటుంది, కానీ ఆమెకు ప్రత్యక్ష పరీక్ష జరిపి టైప్ స్పీడ్ చూసి టైపిస్ట్గా పాస్ అయితే టైపిస్ట్గా ప్రమోట్ చేయొచ్చు. వసంతకు, జోషికి, మిగిలిన 3కి వరుసగా గుమాస్తాలుగా పాస్ అయినట్లు ప్రమోషన్ ఇచ్చినట్లు ఆర్డర్ జారీ చేయడమైనది. ఆర్డర్ వెలువడిన నాడు వసంత సంతోషం చెప్పనలవి కాదు. మూర్తి సహాయంతోనే తను ప్రమోషన్ పొందినట్లు అనుకుంది. ఆ మూర్తి తనను ఉద్యోగం నుండి బర్తరఫ్ చేస్తాడని శంకించినందుకు తన్ను తాను నిందించుకుంది. వెంటనే తన కృతజ్ఞతను, సంతోషాన్ని వెల్లడి చేయడానికి మూర్తి వద్దకు వెళ్ళింది చిరునవ్వుతో. కంగ్రాచ్యులేషన్స్ వసంత. థ్యాంక్స్. మీ మేలు ఎన్నటికీ మరవలేను. మీ దయ వల్లే
నాకు ఆ ప్రమోషన్ లభించింది. అలా మాట్లాడకు, అందులో నా ప్రమేయం ఏమీ లేదు. మొదట నీ అర్హతను నువ్వు గుర్తించి ఆ తరువాత ఇంజనీర్ గారికి నీ కృతజ్ఞత తెలుపుకోవాలి. ఇంజనీర్ గారిని చూసొచ్చానండి నిరభ్యంతరంగా. వసంత ఇంజనీర్ గారి ఛాంబర్లోకి వెళ్ళి నమస్కరించి, థ్యాంక్స్ సార్, మీ మేలు నా జన్మలో మరవలేను. నాకు ఒక దారి చూపిన వారయ్యారు. ఇందులో నేను చేసిందేముంది? నీ అర్హతను నువ్వు రుజువు చేసుకున్నావు. ప్రమోషన్ ఇచ్చే అవకాశం నాకు లభించింది, ప్రమోట్ చేశాను. సంతోషంతో ఇంకేమీ మాట్లాడలేక ఉక్కిరి బిక్కిరైంది వసంత. ఇంజనీర్ నుండి సెలవు తీసుకుని తన సీట్కి వెళ్ళిపోయింది. ఆఫీస్ అంతా గుసగుసలు చెలరేగాయి. వసంతకు ప్రత్యేకాభిమానం చూపినట్లు ఈ గుసగుసలు అస్పష్టంగా మూర్తి చెవికి చేరాయి. అదంతా లోకం పోకడాని మాత్రం అనుకున్నాడు. ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళిన తర్వాత శేఖరం ఇంట్లో అందరూ సంతోషంతో ఆనాడు పండగలా భావించారు. వసంత, ఆమె తల్లి, తండ్రి, మూర్తి సహాయం చాలా ఉందనుకున్నారు. మూర్తిని వసంత లోలోన పొగిడింది. శేఖరం, అతని భార్య బహిరంగంగా పొగిడారు. కొద్ది రోజులు గడిచాయి. మరలా టైపిస్ట్ ఖాళీలకు అర్హతలున్నవారు, టైప్ వచ్చిన వారు దరఖాస్తులు ఇవ్వొచ్చని ఆర్డర్ జారీ అయింది. నిర్ణయించిన తేదీన దరఖాస్తుదారులకు పరీక్ష జరిగింది. అందుకు వసంత ఒక్కర్తే ఉత్తీర్ణురాలైంది. పరీక్షకు హాజరైన మిగిలిన నలుగురికి టైప్ చేయడమే తెలియదు. అయినా అదృష్టం మీద భరోసాతో పరీక్షకి హాజరయ్యారు. ఈసారి వసంత టైపిస్ట్గా సెలెక్ట్ అయిన తర్వాత గుసగుసల దుమారం ఆఫీస్లో మరికొంత హెచ్చు స్థాయిలో రేగింది. ఈ పరీక్షలన్నీ వసంత కోసమే జరిగినట్లు వదంతి లేచింది. వసంతను పిలిపించి, నువ్వు టైపిస్ట్గా కూడా సెలెక్ట్ అయ్యావు, ఇప్పుడు నువ్వు గుమాస్తాగా ఉండదలిచింది లేక టైపిస్ట్గా ఉండదలిచింది నీ ఉద్దేశం తెలియచేయాలి అన్నాడు మూర్తి. ఈ రెండింటి తారతమ్యములు, భవిష్యత్తులు నాకేం తెలుసండి, మీరే సలహా ఇస్తే బాగుంటుంది. ఒకరి సలహాల మీద ఆధారపడకు వసంత, ఇది నీ అభిరుచులను బట్టి ఉంటుంది. గుమాస్తాగా ఉంటే నీకు మానసికంగానే పనుంటుంది. తోటి అందరి గుమాస్తాలతోనూ చాలా మట్టుకు కలిసి పనిచెయ్యాలి. టైపిస్ట్గా అయితే ఇతరులతో సంబంధం ఉండదు. నీ పని నువ్వు చేసుకుంటూ ఓ చోటు ఉండొచ్చు. కొన్నాళ్ల తర్వాత నీకు ఇష్టం లేక కానీ, లేక గుమాస్తా వరుసలో ప్రమోషన్ వచ్చినా నువ్వు గుమాస్తాగా రావచ్చు, లేక షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటే స్టెనోగ్రాఫర్ కావచ్చు. టైపిస్ట్గా నువ్వు ఒక యంత్రంలా పనిచేయాలి. శారీరకంగా కూడా శ్రమపడవలసి ఉంటుంది. అందుచేత ఈ విషయాలు బాగా ఆలోచించి నిర్ణయించుకోవాలి. మీ నాన్నగారితో కూడా ఆలోచించి వారు ఎలా చేయమంటే అలా చేయి. మీ సలహా చెప్పారు కాదు, నా సలహా నీకు టైపిస్ట్ లైను బాగుంటుందని. అయినా వ్యక్తిగత అభిప్రాయాలను బట్టి నిర్ణయించుకోవాలి. మా నాన్నగారిని కూడా సలహా చేస్తానంటూ తండ్రి దగ్గరికి వెళ్ళింది. శేఖరం, వసంతలు 10 నిమిషాలు ఆలోచించారు. ఇద్దరూ ఏకగ్రీవంగా టైపిస్ట్ లైన్ మంచిదని నిర్ణయించారు. శేఖరం మూర్తి వద్దకు వెళ్ళి వసంతను టైపిస్ట్గా వేయమన్నాడు. ఆ విధంగానే ఆర్డర్ జారీ చేయడం జరిగింది. మూర్తి ఆఫీస్కి వస్తూ దారిలో ఓ తెలుగు సినిమా పోస్టర్ చూశాడు. ఇక్కడ కూడా తెలుగు సినిమాలు పాతబడిన తర్వాత వస్తాయన్నమాట అని మనసులో అనుకున్నాడు. మూర్తి ఆ ఊళ్ళో తన 6 నెలల జీవితంలో ఒకరోజు సినిమాకు వెళ్ళలేదు. సినిమాలంటే అతనికి ఇష్టం లేక కాదు, సమయం, అవకాశం లేక. ఆ ఊళ్ళో సినిమా హాళ్ళు ఎక్కడున్నాయో కూడా తెలియదు అతనికి. ఆఫీస్లో శేఖరం గారు ఏవో ఆఫీస్ విషయాలు మాట్లాడుతూ తీరిగ్గా కబుర్లు చెప్తున్నారు. ఈ ఊళ్ళోకి తెలుగు సినిమాలు కూడా వస్తున్నాయండి అన్నాడు మూర్తి ఆశ్చర్యంగా. వస్తాయి, చాలా పాతబడి అన్ని చోట్ల ఆడిన తర్వాత స్క్రాప్ అయ్యే ముందు ఇక్కడికి వస్తాయి. ఏ పాతబో తెలుగు సినిమా అంటూ ఇక్కడికి రావడం ఆశ్చర్యమే. ఈవేళ వస్తూ దారిలో పోస్టర్ చూశాను. వెలుగు నీడల సినిమా ఆడుతోందట. సినిమా ఎంత పాతదైనా మంచిదే. ఏదో కాలక్షేపానికి, రిక్రియేషన్కి. ఈ ఊళ్ళో సినిమా హాల్ ఎక్కడున్నాయో నాకు తెలియదు, చెప్పుకుంటే సిగ్గుచేటు. మీరు ఎప్పుడైనా టౌన్లోకి వెళ్తే తెలుస్తుంది. రేపు ఆదివారం కదండి, మీకు ఇంకే ఎంగేజ్మెంట్ లేకపోతే సినిమాకి వెళ్దాం. కొంచెం ముందుగా వెళ్ళి టౌన్ పూర్తిగా సరదాగా తిరిగి ఆ తర్వాత సినిమాకి వెళ్దాం. ప్రోగ్రాం పెద్దదని ఏమైనా కంగారు పడుతున్నారా? అబ్బే, అలాగే తిరుగుదాం అని శేఖరం తన సీటుకు వెళ్ళిపోయాడు. మర్నాడు మధ్యాహ్నం 2 గంటలకు మూర్తి శేఖరం గారింటికి వెళ్ళాడు. వసంత చిరునవ్వుతో లోపలికి ఆహ్వానించింది మూర్తిని. మీ నాన్నగారేరి? ఈవేళ బిల్లులు పంపడానికి ఆఖరి తేదీ కదండి, పొద్దుటే వెళ్ళారు ఆఫీస్కి. బిల్లులు తయారై ఆఫీసర్ సంతకం అయ్యే వరకు ఇంటికి రాలేరు. సారీ, ఈ విషయమే నాకు జ్ఞాపకం లేదు. కనీసం మీ నాన్నగారైనా నాకు చెప్పలేదు. నిన్న సినిమాకి వెళ్దామంటే సరేనన్నారు. మాటల మధ్య మీరు సినిమాకి వెళ్దామంటే అలాగే అన్నారట. సాయంకాలం ఆదివారం పనిచేయడానికి గుమాస్తాలను బుక్ చేసేటప్పుడు జ్ఞాపకం వచ్చిందట.
ఆదివారం ఆఫీస్కి రావాలని. ఆ సంగతి మీతో చెప్దామని చూస్తే మీరు ఇంజనీర్తో బిజీగా ఉన్నారట. తరువాత మా నాన్నగారు మర్చిపోయారు. ఇంతలో శేఖరం గారి భార్య కాఫీ తీసుకొచ్చి మూర్తికి అందించింది. మీతో సినిమాకు వెళ్దామని వాళ్ళ నాన్న అనుకున్నారట. కానీ ఆఫీస్కు వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళారు. వసంతకు టౌన్ బాగానే తెలుసు. మీ ఇద్దరూ టౌన్ చూసుకొని సినిమా చూసిరండి. నేను కూడా సినిమాకు వెళ్దామనుకున్నాను. మా నాన్నగారు లేకపోవడంతో తోడు లేక ఆలోచిస్తున్నాను. మీరొస్తానంటే నాకేమీ అభ్యంతరం లేదంది వసంత. మీ తల్లి చెల్లెళ్ళు వస్తే కలిసి రావడం మంచిదేమో. మా అమ్మకు ఇల్లు చక్కబెట్టుకోవడానికే తీరికుండదు. ఇంకా సినిమాలు కూడానా? చెల్లెళ్ళకి పరీక్షలు దగ్గర పడ్డాయి. ప్రైవేట్ మాస్టర్ వస్తారు. ఇంకా మా పాప వచ్చిందా, దాన్ని భుజాన వేసుకొని మోయాలి. అది సినిమా చూడదు సరికదా, నన్ను కూడా చూడనియ్యదు. మూర్తికి ఆమెతో సినిమాకు వెళ్ళడం కొంచెం అసభ్యమేమో అనిపించింది. కానీ వసంత సరదాపడి తోడు లేక సినిమాకు వెళ్ళడం విరమించుకుంటాను అన్నది. అట్లాంటి పరిస్థితులలో ఆమెను వెంట పెట్టుకుని వెళ్తే తప్పు లేదని తన మనసుకి సంజాయిషి చెప్పుకున్నాడు. కాఫీ తాగిన అనంతరం కప్పు సాసర్ టీపాయ్ మీదుంచి త్వరగా తయారై బయలుదేరి వసంత అన్నాడు మూర్తి. వసంత లోపలికి వెళ్ళి 15 గంటలో తయారై వచ్చింది. ఇరువురు కలిసి బస్టాప్ దగ్గరికి వెళ్ళి 10 నిమిషాలు నిలబడేసరికి సిటీ బస్ వచ్చింది. ఇద్దరు బస్ ఎక్కారు. ఈవేళ మనం అదృష్టవంతులమండి అంది చిరునవ్వుతో వసంత. ఏం అన్నాడు మూర్తి అర్థంగాక. ఈ ఊళ్ళో సిటీ బస్సులు పేరుకు మాత్రం ఉన్నాయి. వాటిని ఓ నిర్ణీత సమయం అంటూ లేదు. బస్సులో జనం నిండితే బయలుదేరుతుంది, లేకపోతే లేదు. పొద్దు పొడిచింది లగాయతూ. పొద్దు గుంకే వరకు మాత్రమే ఇవి తిరుగుతాయి. ఆ తరువాత కనిపించవు. అందుకే వీటిని ఎవరూ నమ్ముకోరు. టాంగాలకున్న గిరాకీ వీటికుండదు. ఈవేళ మనం ఎక్కువసేపు నిలబడినక్కర్లేకుండా బస్సు దొరికింది. అందుకే మన అదృష్టం అన్నాను. తిరిగి వచ్చేటప్పుడు మనకు బస్సు దొరకదన్నమాట. టాంగా కట్టించుకోవాలి. బస్సు రైల్వే కాలనీ నుండి టౌన్కి చేరుకుంది. మూర్తి వసంతలు బస్సు దిగారు. మార్కెట్లో పెద్ద పెద్ద దుకాణాలు చూశారు. కొన్ని దుకాణాల్లో కావలసిన వస్తువులు కొనుక్కున్నారు. ముఖ్య వీధులు, కచేరీలు వగైరాలు ఉన్న చోట్ల పరికించారు. ఇంకా సినిమాకు 1.5 గంటల సమయం ఉంది. సినిమాకు దగ్గరలో ఓ పార్క్ ఉంది. ఆ పార్క్లోకి ప్రవేశించి మూర్తి వసంతలు పార్క్లో కూర్చున్నారు. మూర్తి బుర్రలో చాలా కాలం నుండి దాగున్న విషయం జ్ఞాపకం వచ్చింది. ఎన్నోసార్లు మూర్తి ఆలోచించేవాడు. తను వసంతకు ప్రైవేట్ చెప్పే రోజుల్లో తనతో మాట వరుసకైనా చెప్పకుండా శేఖరం గారు బదిలీ అయి వచ్చి వేయడానికి కారణం ఏమిటా అని. ఈ ప్రశ్న ఆమెను ఎలా అడగడం, తనకు అనుమానం ఎలా తీరడం. నెమ్మదిగా సంభాషణ ప్రారంభించాడు మూర్తి. ఇంత దూరం వచ్చి ఉద్యోగం చేయడానికి నేను ఎన్ని జన్మల్లో పాపం చేశానో. మాతృదేశం విడిచి మాతృభాష మరిచి ఇలా జీవోత్సవంలో బ్రతుకుతున్నానంటే కేవలం పొట్ట కోసమో లేక ఉద్యోగం కోసమో అర్థం కాక, ఉద్యోగం కోసం ఇంత దూరం వచ్చామని, ఇక్కడికి వచ్చాం కదా అని ఉద్యోగం చేస్తూ బ్రతుకుతున్నాం అన్నాడు మూర్తి. మీకు ఈ ప్రాంతం నచ్చలేదా? నచ్చటానికి ఏముంది? ప్రమోషన్ మీద వెళ్ళమన్నారు, వచ్చాను అంతే. మీ నాన్నగారికి ఏ ప్రమోషన్ లేదే, ఎందుకు వచ్చినట్లు ఇంత దూరం? మా నాన్నగారు రావడానికి ఒక పెద్ద కథ ఉంది. మా నాన్నగారే కోరి నిమిషాల మీద బదిలీ చేయించుకున్నారు. ఏమిటంత గొప్ప విశేషం? ఆశ్చర్యంగా అడిగాడు. మీరు నాకు ట్యూషన్ చెప్పే రోజుల్లో ఎవరో తుంటరులు మన ఇరువురికి ఏదో సంబంధం పెరుగుతోందని ఆకాశరామన్న ఉత్తరం రాశారు. దాంతో నిప్పులు తొక్కిన కోతిలా మా నాన్నగారు మా తల్లిని మన ప్రవర్తన ఎలాగుందని నిలదీశారు. మా తల్లికి ఎట్టి అనుమానం లేదని చెప్పింది. కానీ ఆ అవమానంతో అక్కడ ప్రజలకు ముఖం చూపడానికి మనస్కరించక వెంటనే ఇచ్చటికి బదిలీ చేయించుకున్నారు. మూర్తికి గత 4 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలు గప్తికొచ్చాయి. వీధి తుంటరలు మూర్తి వెనక ఎత్తిపొడుపు మాట్లాడడం, ముఖ్యంగా శేఖరం గారికి బదిలీ అయిన తర్వాత శేఖరం గారి ప్రక్కింటావిడ నిర్లక్ష్యంగా ఇచ్చిన సమాధానం మూర్తి మెదడులో మెదిలాయి. మీ నాన్నగారు మనల్ని శంకించారా? అప్పట్లో శంకించిన, ఇప్పుడు మీరు ఓ దేవుడనేవారు. నీ అభిప్రాయం? నా ఉద్దేశంలో అప్పుడు ఇప్పుడు గురువుగారే. వసంతను భార్యగా పొందగలిగే అదృష్టం తనకు లేదనుకున్నాడు మూర్తి. వసంత అందచందాలు, తెలివితేటలు చూసి ఆమెను భార్యగా పొందేవారు నిజంగా అదృష్టవంతులనే ఊహించేవాడు. అలాంటి అప్సరస నిజంగా తన భార్య అయితే ఆమె చరిత్ర ఏ విధంగా ఉండేదో. భగవంతుడు ఆమెను ఈర్ష్యతో చూసి పెళ్ళైన 3వ ఏడే ఆమెకు భర్తను దూరం చేసి పసుపు కుంకుమలకు కొరత చేశాడు. ఆమె అందం బూడిదను పోసిన పన్నీరే. అయితే అంత అందం ఎందుకు ఇవ్వాలే భగవంతుడు ఆమెకు? ఎవరి కోసం ఆమె అందం? కనీసం ఆమె కూడా మానవ మాతృరాలేగా. పట్టుమని 20 ఏళ్ళు లేవు. ఇంతలో వివాహం, మాతృత్వం,
వితంతువు కావడం అన్నీ జరిగిపోయాయి. అయితే తన వాంఛలను చంపుకొని ఆమె శేష జీవితాన్ని గడపవలసిందేనా? ఈ ఊహలతో మూర్తి బుర్ర దిమ్మెక్కింది. సంధ్యాకాంతులు వారిరువురి మీద పడి వారికి వింత సౌందర్యాన్నిస్తున్నాయి. సంధ్యా కిరణాలు వారిరువురి ముఖాలపై పడి వసంతోత్సవం నాడు కుంకుమ రంగు పులుముకున్న రాధాకృష్ణులాగున్నారు. పార్కులోని గులాబీ పువ్వులు వారిరువురిని చూసి చిరునవ్వులు చిందిస్తున్నాయి. వారి ఎదురుగా ఉన్న పోక చెట్టు మీద జంట పావురాలు వారిని వెక్కిరిస్తున్నట్లు గోచరిస్తున్నాయి. ఎంతోమంది దంపతులు వారి ముందు పార్కులో ప్రకృతి సౌందర్యాన్ని అనుభవిస్తుంటే వారిరువురు ఏదో వెలితి కనిపిస్తోంది. ఆ ప్రత్యేకత వాతావరణం వారిరువురిలో ఏదో ఊహలని వాంఛలను రేకెత్తిస్తోంది. ఒకరి కళ్ళల్లోకి మరొకరు తీక్షణంగా చూసుకున్నారు. ఈ చూపులు వారి ప్రణయ వీణను మీటినట్లున్నాయి. కానీ వారిరువురి మధ్య సంఘము నియమాలు అనే ఇనపతెర అడ్డంగా పడింది. ఇంతలో మూర్తి గడియారం చూసి 10 నిమిషాలు ఉంది సినిమా ప్రారంభించటానికి. మనకు తెలియకుండానే సమయం దొర్లిపోయింది, ఇంకా వెళదామా అన్నాడు. వసంత గుండెలు బరువెక్కి ఉన్నాయి. ఏం సమాధానం ఇవ్వాలో తోచలేదు. అసలు మాట్లాడడానికి నోరు పెగల్చలేని స్థితిలో ఉంది. మౌనంగానే మూర్తిని అనుసరించింది. మూర్తి సోఫా టికెట్లు 2 తీసుకొని వసంతతో హాల్లోకి ప్రవేశించాడు. సినిమా ప్రారంభమైంది కానీ ఇరువురి దృష్టి ముందున్న తెర మీద లేదు. ఏదో ఊహా ప్రపంచంలో పరుగులెత్తుతున్నాయి. వారి దృష్టి బొమ్మ మీద కేంద్రీకరించిన కొంత వ్యవధిలో ఆ ఘట్టాలు వారి ఇరువురికి వర్తిస్తున్నట్లు భావించి అనుకోకుండా ఒకరి ముఖంలోకి మరొకరు చూసుకునేవారు. వెంటనే వారేదో తప్పు చేస్తున్న వాళ్లల్లా గుర్తించి మళ్లీ ముఖాలను తిప్పుకుని తెరవైపు చూసేవారు. ఆ విధంగానే సినిమా అయిపోయింది. హాల్ నుండి బయటకొచ్చారు. మనకు సిటీ బస్సు లేనట్లుంది, ఇంకా టాంగాయే గతి అనుకుంటా అన్నాడు మూర్తి. అవునండి, టాంగా ఒకటి మాట్లాడండి. మూర్తి టాంగా కుదిర్చాడు. ఇద్దరూ కూర్చున్నారు. టాంగా సాఫీగా సాగిపోతోంది. ఆ రాత్రి సమయంలో చీకటిని చీల్చుకుంటూ కుదుపులకు మూర్తి వసంతల శరీరాలు తాకుతూ ఉన్నాయి. అలా తాకుతున్నప్పుడు వారిరువురిలో విద్యుత్ శక్తి ప్రవహించేది. తరచూ అలా శరీరాలు తాకినప్పుడల్లా ముఖాల్లోకి చూసుకుంటున్నారు. వారిరువురి కళ్ళు దాగుడు మూతలాడినట్లు వెంటనే దాక్కుంటున్నాయి. ప్రశాంత వాతావరణం వారిని మరీ రేకెత్తిస్తోంది. మూర్తి నిగ్రహించుకోలేకపోయాడు. అప్రయత్నంగా తన చెయ్యి వసంత నడుమును చుట్టి తన కౌగిల్లోకి లాక్కున్నాడు. వసంత ఆ క్షణం అతని కౌగిలిలో గత కొన్ని సంవత్సరాల నుండి ఎరగని అనుభూతి అనుభవించింది. ఎన్నాళ్ల తర్వాత తనకు అదృష్టం లభించిందని తనలోనే ఆశ్చర్యపోయింది. నిజంగా తను అలా మూర్తి కౌగిలిలో శాశ్వతంగా ఉండిపోవాలనుకుంది. ఈ అమూల్య అవకాశానికి కాబోలు తాను అప్రయత్నంగా ఈ వేళ ఇలా వచ్చింది. తన పరిస్థితి ఏమిటి? తనొక హైందవ వితంతువు. తనకు ఒక కూతురుంది. ఆమె భవిష్యత్ ఏమవుతుంది? తనకు ఇంకా చెల్లెళ్ళున్నారు. వారి మీద కూడా తన కళంక ఛాయ పడుతుంది. తను చదువుకున్నదయ్యుండి కూడా ఇలా క్షణిక భౌతిక వాంఛలకు లోనైపోవడమే. ఈ ఊహలు ఆమెను కర్కశంగా వెనక్కు లాగినట్లు అనిపించింది. స్పృహ తెచ్చుకుంది. మాస్టారు, మనం భౌతిక వాంఛలకు ఉద్రేకాలకు లొంగిపోవడం భావ్యం కాదు. నన్ను క్షమించు వసంత. నిజంగా నేను ఉద్రేకానికి లోనై నీ పరిస్థితి గ్రహించకుండా నీకు మచ్చ తెచ్చే పాపానికి ఒడిగట్టుకున్న నీచుడను అని ఆమెను తన కౌగిలి నుండి జారబిడ్చాడు. ఇంతలో బాబూ, కోన్సీ గల్లీ అన్నాడు టాంగావాడు. కుడి చేతి మీదకి తిప్పు అన్నాడు హిందీలో. టాంగా కొంత దూరం దొర్లింది. మూర్తి ఆపమన్నాడు. వసంత దిగిపోయింది. మీరు కూడా రండి, ఈ పూట భోజనం చేసి వెళ్తురు గాని హోటల్లో ఇప్పుడు భోజనం ఉండదు అంది వసంత. నేను భోజనం చేయను, మీరుండండి అని టాంగావాలాను పోనీమని హెచ్చరించాడు. టాంగా సాగిపోతోంది. వసంత ఆ చీకటిలో టాంగా కనిపించినంత దూరం చూస్తూ నిల్చుండిపోయింది. ఆ చీకటిలో టాంగా పొట్టలో ఇమిడిపోయిన మూర్తి ఆకారం దృష్టికి అందకపోయినా ఊహించుకునే అతన్ని చూస్తోంది. టాంగా మరొక సందు తిరిగింది. వసంత ఇంట్లోకి ప్రవేశించింది. మూర్తి ఇంటికి వెళ్ళాడు. కానీ ఆ రాత్రి తనకు నిద్ర పట్టలేదు. తాను ఏదో కూనీ చేసొచ్చిన వాడిలా భయంతో కూడిన బాధ అనుభవించాడు. తన కళ్ళ ముందు వసంత శాంతమూర్తే నాట్యం చేసేది. తను వసంతను ప్రేమిస్తున్నాడా? పెళ్లి చేసుకోగలడా? వసంత అంగీకరిస్తుందా? అంగీకరించినదైతే తన కౌగిలిలో ఈమిడి తనకు అంత ఆనందాన్ని చెవిచూపించేది కాదు. తను కూడా అంత ఆనందాన్ని అనుభవించేది కాదు. తనతో అంత ధైర్యంగా అలా సినిమాకు వచ్చేది కాదు. తాను ఎలాగైనా శేఖరంగా నొప్పించి వసంతను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొని తృప్తిగా నిద్రిస్తాడు మూర్తి.
సమాప్తం. వసంత నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.